Hi, am I audible? Am I audible, guys? I am audible but not visible, I think. Okay, some problem is there with OBS. Hi, everyone. Hi, hello, namaste, vanakkam, adab. వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జై ఛానల్. మీ అందరు కూడా జై తెలుగు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారా? అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే గైస్, నా వాయిస్ ఆడిబుల్, నేను విజిబులా కాదా చెప్పేయాలి. వాయిస్ ఆడిబుల్ అండ్ నేను విజిబులా కాదా చెప్పేయాలి. రైట్, ఎస్. సో ఏదో కొద్దిగా ఓబిఎస్లో ఏదో ప్రాబ్లం వచ్చింది, చిన్నది టెక్నికల్ ఇష్యూ, బట్ నో ప్రాబ్లం. నౌ ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకేనో. రాసిన నోట్స్ ఆల్రెడీ పెట్టానమ్మా. నేను పారాబోలాకి సంబంధించింది అయితే నేను పెట్టేశాను. బట్ సమీర్ సార్ది, నవీన్ సార్ వాళ్ళు ఏంటంటే నాకు పంపించలేదు. పంపించుంటే నేను పెట్టేవాడిని. బట్ ఈరోజు మాత్రం అవి కూడా ఇందులోకి షేర్ చేస్తాను. వీటితో పాటు అవి కూడా షేర్ చేస్తాను. ఓకేనా? రైట్, ఈరోజు పంపించేస్తాను మిగతా పీడిఎఫ్స్ కూడా. సో ఈరోజు మీకు పారాబోలాతో పాటుగా ఎలిప్స్ కూడా ఉండబోతుంది. దాంతో పాటుగా మీకు ఈరోజు ఐపీ గురించి కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నా. అడుగుతున్నారు చాలామంది పిల్లలు, సార్ ఐపీ గురించి క్లాస్లో రాసిన నోట్స్ లేదు సార్, ప్లీజ్ సెండ్ దట్. ఓకే గౌతమ్, డెఫినెట్లీ ఐ విల్ డూ దాట్. నవీన్ సార్ది మాత్రం లేదు, నాకు తెలిసి మిగతా వాళ్ళందరి రెగ్యులర్గా వస్తున్నాయి. నవీన్ సార్ది ఏంటంటే సార్ ఇక్కడ సేవ్ చేసి ఇక్కడ పెట్టేస్తున్నాడు, నాకు సెండ్ చేయట్లా. సో బట్ టుడే నేను అది కూడా సెండ్ చేస్తాను మీకు. రైట్ గౌతమ్, ఓకే. ఇక మళ్ళీ అది ఆపేసి ఊరికే దాన్ని పట్టుకొని మళ్ళీ అదే పెట్టకు, అనవసరంగా టైం వేస్ట్. ఓకే గైస్, సో ఈరోజు మనం పార్ట్ 2 ఏదైతే ఉందో, పార్ట్ 2 పారాబోలాకు సంబంధించింది ఏదైతే ఉందో అది ఈరోజు మనం చేయబోతున్నాం. సో దీంట్లో నిన్న మనం ఎక్కడ ఆగిపోయినాం బాబు అంటే పొజిషన్ ఆఫ్ లైన్ విత్ రెస్పెక్ట్ టు పారాబోలా. చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎక్కువ క్వశ్చన్స్ మనకి టాంజెంట్స్ నార్మల్స్ మించి ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి దీని మీదనే మనం క్వశ్చన్ చేయబోతున్నాం. టాపిక్ దీని మీద ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. దీని తర్వాత కొన్ని క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈరోజు మనం ఈ క్లాస్లో సాల్వ్ చేస్తాం. దీని తర్వాత మనకి ఎలిప్స్ ఉంటుంది. ఎలిప్స్ ఈరోజు ఓన్లీ 1 షాట్, చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత అది వింటే బాగా అర్థమైంది, ఎందుకంటే రెండో దానికోటి కోరిలేటెడ్ కాబట్టి ఇందులో ఏముంటాయో అందులో కూడా ఏవి ఉంటాయి. సో ఒక్కసారి మనం పారాబోలా విని వెంటనే ఎలిప్స్ కూడా వింటే అచ్చా ఇంతేనా అని అనుకుంటారు మీరు కూడా. ఓకేనా? రైట్, ఇక ఆలస్యం దేనికి మరి క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో ఐపీ గురించి అడుగుతున్నారు, బట్ నేను ఇప్పుడు ఏం చెప్పను. మనకు ఐపీ గురించి సపరేట్గా ఒక సెషన్ పెట్టాను, అందులో మనం మాట్లాడుకుందాం. వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మ. ఓకే రైట్. తర్వాత పొజిషన్ ఆఫ్ ఎ లైన్ విత్ రెస్పెక్ట్ టు పారాబోలా. బాబు ఒక లైన్ ఉంది అండ్ పారాబోలా ఉంది. సో పారాబోలా లైన్ అనేవి రెండు ఇంటర్సెక్ట్ అవ్వకుండా ఉండొచ్చు, లేదా లైన్ ఇంటర్సెక్ట్ అవుతూ వెళ్ళొచ్చు పారాబోలాని, లేదా ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మేబీ లైన్ టచ్ అవుతూ కూడా వెళ్ళొచ్చు. సో ఒక లైన్కి పారాబోలాకి మధ్యలో 3 types ఆఫ్ రిలేషన్స్ ఉన్నాయి. అవే ఫ్రమ్ ద పారాబోలా, టచింగ్ ద పారాబోలా, ఇంటర్సెక్టింగ్ ద పారాబోలా అయి ఉండొచ్చు. బట్ మనకి ఎట్లా తెలుస్తుంది ఆ లైన్ దాన్ని ఇంటర్సెక్ట్ చేస్తుందా, టచ్ చేస్తుందా, లేదా అవే ఫ్రమ్ ఉందా అనేది ఎలా తెలుస్తుంది అంటే జీఓస్ నోట్స్ పెడతానమ్మా. నేను మాట్లాడేది జీఓస్ గురించే. ఐసోమెరిజం అయితే ఆల్రెడీ నేను పెట్టేశా. ఐసోమెరిజం సార్ క్లాస్ నోట్స్ పెట్టాను సార్, నేను డైరెక్ట్గా దానికి సంబంధించిన షార్ట్ నోట్స్ పెడతానని సార్ నాకు అదే పెట్టారు, ఇది పెట్టలా కాబట్టి నేను అది పెట్టేశా. బట్ జీఓసి నాకు తెలిసి ఈరోజు అందులో ఉంటుంది, పీడిఎఫ్ చూసి పెడతాను. రైట్, సో లెట్ ద పారాబోలా బి y² = 4x అని ఒక పారాబోలాని తీసుకుందాం. ఇప్పుడు ఒక లైన్ తీసుకుందాం, y = mx + c. సో ఈ పారాబోలాని ఈ లైన్ కట్ చేస్తుందా, లేదా టచ్ చేస్తుందా, లేదా ఏవే ఉందా అని ఎలా తెలుస్తుంది సార్ అంటే సింపుల్. ఒకవేళ ఇది కట్ చేస్తుంది అనుకోండి, సో ద ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఆఫ్ లైన్ అండ్ పారాబోలా విల్ బి 2. 2 రావాలి ఇంటర్సెక్షన్ పాయింట్స్. లేదా ఇది టచ్ చేస్తుంది అనుకోండి, 2 points కాదు, సింగిల్ పాయింట్ రావాలి. బట్ ఆ పాయింట్ ఏం కావాలి? డబుల్ పాయింట్ కావాలి, సేమ్ కావాలి. ఆల్ఫా కామా ఆల్ఫా అనే పాయింట్ కావాలి, డబుల్ పాయింట్. ఒకవేళ అవే ఫ్రమ్ పారాబోలా ఉందనుకోండి, ఈ లైన్కి అసలు దీనికి సంబంధించిన ఇంటర్సెక్షన్ పాయింట్స్ లేవు కాబట్టి దాన్ని ఏ విధంగా మనం ఒక క్వాడ్రాటిక్లో మార్చి చేయబోతున్నాం ఒకసారి జాగ్రత్తగా వినండి బాబు. నేను ఇందులో ఉన్న y = mx + c అని ఉందా, సో ఈ y ప్లేస్లో నేను mx + c ని పెట్టేస్తున్నా. సో y ప్లేస్లో mx + c ని పెట్టేయచ్చు. లేదా ఇక్కడ మనం చేసిన దాని ప్రకారం అయితే ఇక్కడ x తీసుకుంటున్నా, x = y - c/m. సో ఐదర్ మీరు y ప్లేస్లో mx + c పెట్టుకోవచ్చు, లేదా x ప్లేస్లో y - c/m పెట్టవచ్చు. ఇక్కడ చేసిన దాని ప్రకారం నేను చెప్పాలి కాబట్టి ఇక్కడ x తీసేసి నేను y - c/m అని పెట్టేశా.
సో నాకు ఇప్పుడు వైలలో క్వాడ్రటిక్ వచ్చింది. లేదు సార్ నేను y ప్లేస్లో mx ప్లస్ సి అని పెడతానంటే ఏ క్లాస్గా పెట్టొచ్చు, నో ప్రాబ్లం. అప్పుడు మీకు ఎక్స్లలో క్వాడ్రటిక్ వస్తుంది, ఎట్లా అయినా రావచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇప్పుడు నేను ఈ క్వాడ్రటిక్కి ఎన్ని y వాల్యూస్ రావాలి బాబు అంటే, ఒకవేళ లైన్ ఇంటర్సెక్ట్ చేస్తే 2 y వాల్యూస్ రావాలి, లైన్ ఒకళ్ళు టచ్ చేస్తే డబుల్ y వాల్యూ రావాలి, లైన్ ఇంటర్సెక్ట్ చేయకపోతే మాత్రం అవే ఫ్రమ్ పారాబోలా ఉంటే నో y వాల్యూస్ రాకూడదు. అంటే బాబు దీని యొక్క డిస్క్రిమినెంట్ని బట్టి దాన్ని డిసైడ్ అవుతుంది అనమాట. ఒకవేళ నేను దీనికి క్వాడ్రటిక్ కదా, ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలలో క్వాడ్రటిక్ కదా ఇది, సో దీనికి నేను ఒక డిస్క్రిమినెంట్ అనుకుంటాను. డిస్క్రిమినెంట్ ఏంది సార్, b² - 4ac. మీకు ఆల్రెడీ తెలుసు క్వాడ్రటిక్లో ఉంటుంది ఇది. అంటే మనకి ఇది ay² + by + c అని ఈ క్వాడ్రటిక్ని కనుక మీరు అనుకుంటే అప్పుడు ఈ క్వాడ్రటిక్ డిస్క్రిమినెంట్ ఇది అవుతుంది. సో దీనికి నేను డిస్క్రిమినెంట్గా అనుకున్నా. నాకు ఎంత వచ్చింది బాబు అంటే 16a × a - cm అని వచ్చింది. ఇది మనకు వచ్చింది. బాబు ఏ అంటే ఏంది బాబు, ఏ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ కదా, ఏ అనేది ఒక లెంత్ కదా, లాటస్ రెక్టాన్లో 4a అంటే లెంత్ కదా, ఏ మస్ట్ బి ఆల్వేస్ పాజిటివ్. అంటే a - cm యొక్క వాల్యూ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ డిస్క్రిమినెంట్ గినక పాజిటివ్ అయితే అప్పుడు ఈ క్వాడ్రటిక్కి 2 రూట్స్ వస్తాయి. డిస్క్రిమినెంట్ పాజిటివ్ అయితే ఎన్ని రూట్స్ వస్తాయి, 2 రియల్ రూట్స్ అండ్ డిస్టింక్ట్ వస్తాయి. సో కాబట్టి డిస్క్రిమినెంట్ పాజిటివ్ అయితే మనకి 2 ఇంటర్సెక్షన్ పాయింట్స్ వస్తాయి. ఒకవేళ డిస్క్రిమినెంట్ = 0 అయింది అనుకోండి, అప్పుడు 2 ఈక్వల్ రియల్ రూట్స్ వస్తాయి, ఈక్వల్గా ఉండే రియల్ రూట్స్ వస్తాయి. ఒకవేళ డిస్క్రిమినెంట్ <0 అయింది అనుకోండి, అసలు ఒక్క రూట్ కూడా ఉండదు, అంటే ఒక ఇంటర్సెక్షన్ పాయింట్ కూడా ఉండదు. సో ఇక్కడ రూట్స్ ఆర్ నథింగ్ బట్ ద ఇంటర్సెక్షన్ పాయింట్స్. సో ఇప్పుడు ఒకవేళ డిస్క్రిమినెంట్ <0 అయితేనేమో 2 ఇంటర్సెక్షన్ పాయింట్స్, = 0 అయితే డబుల్ పాయింట్, ఒకవేళ <0 అయితే నో ఇంటర్సెక్షన్ పాయింట్స్. సో డిస్క్రిమినెంట్ పైన డిపెండ్ అయ్యింది. డిస్క్రిమినెంట్ అంటే ఏంది బాబు, a - cm. సో a - cm గురించి మాట్లాడదాం ఇప్పుడు. a - cm ఒకవేళ <0 అయితే ఇది డిస్క్రిమినెంట్ అనుకోండి. <0 అయితే ఏమైంది సార్ బాబు, ఏని అక్కడే ఉంచి cm నీటి పంపిస్తున్నాను. సో ఫ్రమ్ హియర్ a/m ఈజ్ గ్రేటర్ దాన్ c, లెస్ దాన్ అంటే ఇక్కడి నుంచి నేను మాట్లాడితే ఎలా రాయొచ్చు, c <a/m అని రాసుకోవచ్చు. ఇట్లా చదివితే c <a/m అని రాసుకో. సో వెన్ ఎవర్ c <a/m ద డిస్క్రిమినెంట్ ఇస్ వాట్, పాజిటివ్. సో ఎన్ని రూట్స్ వస్తాయి బాబు అంటే 2 రూట్స్ వస్తాయి. సో ఈ కేసులో నేనేం రాయొచ్చు, c <a/m అని రాయొచ్చు. ఒకవేళ డిస్క్రిమినెంట్ = 0 అయింది అనుకోండి, అప్పుడు ఏమైంది బాబు, c = a/m అయింది. సో డిస్క్రిమినెంట్ 0 అయితే ఎన్ని రూట్స్ వస్తాయి, సింగిల్ రూట్ వస్తుంది, బట్ డబుల్ అంటాం దాన్ని, ఈక్వల్ రూట్స్ వస్తాయి. సో d = 0 అయితే c = a/m అయింది. అట్లానే ఒకవేళ డిస్క్రిమినెంట్ <0 అయితే c <a/m అవుతుంది. c ఇక్కడ డిస్క్రిమినెంట్ ఒకవేళ <0 అయితే c <a/m అయింది. ఆల్రెడీ <0 తీసుకున్నాం కదా, d <0 అయితే c <a/m అయింది, c <a/m. సో ఇందులో నాకు ఏది సార్ ఇంపార్టెంట్ అంటే ద సెకండ్ వన్ అనేది నీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకు బాబు, ఒకవేళ మనం అనుకున్న లైన్ ఏంది, y = mx + c. y = mx + c అనేది టచ్ అవుతుంది అనుకోండి పారాబోలాని, లైన్ టచ్ అవుతుంటే అప్పుడు దీన్ని ఏమంటారు బాబు, టాంజెంట్ అంటారు. అంటే టాంజెంట్ యొక్క ఈక్వేషన్ ఏమైంది బాబు, y = mx + c అయింది. c అంటే ఏంది బాబు, a/m. c వాల్యూ ఎంత బాబు, a/m. కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఏంది, y = mx + a/m. సో మీరు ఒక్కటి ఇది గుర్తుపెట్టుకోండి, ఇవి రెండు మిగతా రెండు మీకు గుర్తున్నా గుర్తు లేకపోయినా ప్రాబ్లం లేదు కానీ, బట్ యూ షుడ్ రిమెంబర్ వాట్ ఈస్ ద టాంజెంట్ ఈక్వేషన్. టాంజెంట్ ఈక్వేషన్ ఈస్ y = mx + a/m. చాలా ఇంపార్టెంట్ అమ్మా, చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్స్ అండ్ నార్మల్స్ మనం ఒకసారి మాట్లాడుకుందాం. సో ఇంతకుముందు నేను మాట్లాడినట్టుగా బాబు స్లోప్ ఫామ్ ఉంటుంది, పాయింట్ ఫామ్ ఉంటుంది, పారామెట్రిక్ ఫామ్ ఉంటుంది అని చెప్పాను కదా. ఇప్పుడు మనం టాంజెంట్ గురించి మాట్లాడుతున్నాం. టాంజెంట్లో 3 రకాలు. ఫస్ట్ది ఏంది సార్ అంటే పాయింట్ ఫామ్ వచ్చేది ఫస్ట్ది, ఓకేనా, రైట్. ఏది నేను ఆల్రెడీ సర్కిల్స్లో మాట్లాడాను, పాయింట్ ఫాము, పారామెట్రిక్ ఫాము, స్లోప్ ఫామ్ అని అన్నాను. పారాబోలాలో ఉంటాయి, ఎలిప్స్లో ఉంటాయి, హైపరబోలాలో కూడా సేమ్ ఇవే ఉంటాయి, ఇదే ప్యాటర్న్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పారాబోలాలో నీకు ఒకవేళ ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ కావాలి టు ద పాయింట్ పారాబోలా y² = 4x ఎట్ పాయింట్ x1 y1. అంటే పారాబోలా ఇట్లా ఉంది, పారాబోలా మీద ఒక పాయింట్ ఉంది, x1 y1 పాయింట్ ఉంది. ఈ పాయింట్ దగ్గర నీకు టాంజెంట్ కావాలంటే సర్కిల్కి ఏం రాస్తావు, s1 = 0 కదా, సేమ్ అట్లానే రాయాలి. s1 అంటే ఏందో మీకు ఆల్రెడీ నిన్నటి క్లాస్లో, ప్రీవియస్ క్లాస్లో నోటేషన్స్ ఆల్రెడీ చెప్పాను సార్. JEE డిస్ట్రిక్ట్ తర్వాత మాట్లాడదామమ్మా ఫరీందర్ ప్లీజ్, ఓకే. ఎందుకంటే మనకి ఈరోజు టైం లేదు, 2-3 క్లాసులు తీసుకోవాలి. సో s1 = 0. సార్ s1 = 0 అంటే ఏమొస్తుంది సార్ అంటే మీరు పాయింట్ ఫామ్లో ఇది వస్తుంది. మీకు ఆల్రెడీ నోటేషన్స్ చెప్పాను, నోటేషన్స్లో వాడుకోండి, ఇలా వస్తుంది. దాని తర్వాత సెకండ్ వన్ వచ్చేసి పారామెట్రిక్ ఫామ్ అమ్మ.
పారామెట్రిక్ ఫామ్. ఇందులో ఏంది సార్ పారామెట్రిక్ అంటే బాబు మీకు ప్రతి ఒక్క పారాబోలాకి పారామెట్రిక్ పాయింట్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి కూడా మీకు ఇగో వైలు ఎక్స్చేంజ్ అయినాయి కాబట్టి ఏటీ స్క్వేర్ కామా 280 కాస్త 280 కామా 80 స్క్వేర్ అయింది. వై స్క్వేర్ ఈక్వల్ టు -4ax అయితే ఏటీ స్క్వేర్ కామా -280 అవుతుంది, -80 స్క్వేర్ కామా 280 అవుతుంది అని చెప్పి ఇట్లా మాట్లాడుకున్నాం, గుర్తుంది కదా. సో సేమ్ ఆ పారామెట్రిక్ పాయింట్స్ దీనికి పారామెట్రిక్ పాయింట్ ఏంది సార్ ఏటీ స్క్వేర్ కామా 280. సో ఈ పాయింట్ దగ్గర అంటే నేను పాయింట్ ఇప్పుడు x1 y1 అని తీసుకోకుండా ఏటీ స్క్వేర్ కామా 280 అని తీసుకుంటే అక్కడ అప్పుడు నాకు వచ్చే ఈక్వేషన్ ఇలా రాకుండా ఇట్లా వస్తుంది, yt ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ ఏటీ స్క్వేర్ అని వస్తుంది. దీన్ని మీరు ఎట్లా రాసుకోవచ్చు ఇంకా కావాలనంటే ఈ టీ నడు పంపిస్తే y ఈజ్ ఈక్వల్ టు 1/t ఇంటూ ఎక్స్ ప్లస్ ఏటీ అని రాసుకోవచ్చు, ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఇలా రాస్తే మీకు ఎక్స్ యొక్క కోఎఫిషియంట్నే కదా స్లోప్ అని అంటాం. అంటే ఈ టాంజెంట్ యొక్క స్లోప్ ఏమైంది సార్ m ఈజ్ ఈక్వల్ టు 1/t అయింది. సో 1/t అనేది ఏంటిది సార్ టాంజెంట్ యొక్క స్లోప్. ఇది టాంజెంట్ కదా ఏ పాయింట్ దగ్గర ఏటీ స్క్వేర్ కామా 280 దగ్గర దాని యొక్క స్లోప్ ఏంది సార్ 1/t. కానీ ఇందాక నేను ఇప్పుడు దీన్ని స్లోప్ ఫార్మ్ లో కూడా రాయొచ్చు, దీన్ని స్లోప్ ఫార్మ్ అంటారు, స్లోప్ ఫార్మ్ అంటారు. సో స్లోప్ ఫార్మ్ అంటే ఏంది సార్ అంటే ఈ పారాబోలాకి ఒక టాంజెంట్ ఉంది, ఆ టాంజెంట్ యొక్క స్లోపు m అంతే. ఈ టాంజెంట్ మీద ఉన్న పాయింట్ ఇవ్వడిగా పారాబోలా మీద ఉన్న పాయింట్ రెండు రకాలుగా ఇవ్వచ్చు, x1 y1 అని ఇవ్వచ్చు, ఏటీ స్క్వేర్ కామా 280 పారామెట్రిక్ ఫామ్ లో కూడా ఇవ్వచ్చు. ఇలా కాకుండా అసలు టాంజెంట్ మీద ఉన్న పాయింట్ అంటే పారాబోలా మీద ఉన్న పాయింట్ ఇవ్వకుండా ఈ పారాబోలా యొక్క స్లోప్ ఇవ్వచ్చు. మీకు స్లోప్ ఇచ్చి ఇదే స్లోప్ ఉన్న టాంజెంట్ ఈక్వేషన్ ఏమైతుంది అని అడుగుతారు. అప్పుడు మీరు సింపుల్ గా y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ a/n రాస్తారు. ఇందాకనే మనం c వాల్యూ a/m అని ప్రూవ్ చేసాం, గుర్తుందా లేదా? ఓకేనా, రైట్. సో దాని తర్వాత ఇప్పుడు మనకు 3 ఈక్వేషన్స్ వచ్చినాయి బాబు. ఇదేమో పాయింట్ ఫాము, ఇదేమో పారామెట్రిక్ ఫాము, ఇదేమో స్లోప్ ఫామ్. క్లియరా? స్లోప్ ఫామ్ ఎప్పుడు వాడాలి మనకి టాంజెంట్ యొక్క స్లోప్ ఇచ్చినప్పుడు స్లోప్ ఫామ్ వాడాలి. పాయింట్ ఫామ్ ఎప్పుడు వాడాలి పారాబోలా మీద పాయింట్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా s1 = 0 వాడుకోవచ్చు, లేదా ఇలా రాయాలి. పారామెట్రిక్ పాయింట్ ఇచ్చాడు p(3) అన్నాడు, p(1) అని అన్నాడు అన్నప్పుడు ఆ పాయింట్ని మీరు ఎలా రాసుకుంటారో పారామెట్రిక్ ఫామ్ లో మార్చుకొని పాయింట్ రాబట్టి అక్కడి నుంచి మీరు s1 = 0 కూడా రాసుకోవచ్చు. సో ఇవి 3 ఫార్మ్స్. ఇందులో ఈ ఫస్ట్ ఒకటి ఈ థర్డ్ ఒకటి బీభత్సమైన ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్స్ గురించి మాట్లాడదాం. మరి నార్మల్స్ కూడా అన్ని రకాల ఫార్మ్స్ లో ఉండాలి కదా. అంటే మనం టాంజెంట్స్ ఏ విధంగా అయితే 3 ఫార్మాట్ లో మనం మాట్లాడుకున్నాము, పాయింట్ ఫామ్, పారామెట్రిక్ ఫామ్, స్లోప్ ఫామ్, అట్లానే నార్మల్ ఈక్వేషన్స్ కూడా ఫస్ట్ ది పాయింట్ ఫామ్, సెకండ్ ది పారామెట్రిక్ ఫామ్, పారామెట్రిక్ ఫామ్, థర్డ్ ది స్లోప్ ఫామ్. సో ఇందులో బీభత్సమైన ఇంపార్టెంట్ ఏంది బాబు అంటే పారామెట్రిక్ ఫామ్, స్లోప్ ఫామ్. ఇక్కడ ఏవి ఇంపార్టెంట్ అని చెప్పాను, స్లోప్ ఫామ్, పాయింట్ ఫామ్ ఇంపార్టెంట్ బాబు అని చెప్పాను. బట్ ఇక్కడ నార్మల్ విషయానికి వచ్చేసరికి పారామెట్రిక్ ఫామ్, స్లోప్ ఫామ్ ఈ రెండు బీభత్సమైన ఇంపార్టెంట్. అందులో ఆల్వేస్ స్లోప్ ఫామ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏది నార్మల్ అయినా సరే టాంజెంట్ అయినా సరే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏది సార్ అంటే స్లోప్ ఫామ్. ఇక్కడ సింపుల్ గా ఉంది y = mx ప్లస్ a/m. బట్ ఇక్కడ చూసారా y = mx వరకు సేమ్, తర్వాత ఏముంది -2am -am³ అని ఉంది. చాలా ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ సార్. మరి పారామెట్రిక్ ఫామ్ అంటే ఇది ఎట్లా వచ్చింది సార్ స్లోప్? అసలు నార్మల్ అంటే ఏంది సార్ అంటే బాబు ఒక పారాబోలా ఉంది, పారాబోలా పైన పాయింట్ ఇచ్చాడు, ఒక పాయింట్ ఫామ్ మాట్లాడుకుందాం. p(x1 y1) అనే పాయింట్ ఇచ్చాడు బాబు. ఇప్పుడు నాకు ఇక్కడ టాంజెంట్ డ్రా చేస్తే ఇట్లా వస్తుంది. నాకు టాంజెంట్ కాదు నార్మల్ కావాలి. నార్మల్ అంటే ఏంటి సార్ ఈ టాంజెంట్ కి పర్పెండిక్యులర్ గా ఉండాలి. టాంజెంట్ కి పర్పెండిక్యులర్ గా వెళ్ళే లైన్ ఏదైతే ఉందో దీన్నే నార్మల్ అంటారు. అంటే నాకు నార్మల్ కావాలంటే ఏం కావాలి, టాంజెంట్ యొక్క స్లోప్ కావాలి. టాంజెంట్ యొక్క స్లోప్ ఎంత m. మరి నార్మల్ దీనికి పర్పెండిక్యులర్ గా ఉంది కదా, దీని యొక్క స్లోప్ ఏమైంది -1/m అయింది. సో ఈ నార్మల్ యొక్క స్లోప్ తెలుసు అండ్ పాయింట్ తెలుసు కాబట్టి ఐ కెన్ ఫైండ్ అవుట్ ద లైన్ ఈక్వేషన్. క్లియరా? సో ఒకవేళ నేను అలా సాల్వ్ చేస్తే నాకు వచ్చే ఆన్సరు y - y1 = -y1/2a ఇంటూ x - x1 అని వస్తుంది. వేర్ -y1/2a ఇస్ ద స్లోప్ ఆఫ్ ద నార్మల్. స్లోప్ ఆఫ్ ద నార్మల్ ఎందుకు సార్? స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ ఏమైంది సార్ 2a/y1 అవుతుంది. స్లోప్ ఆఫ్ ద స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ ఏమైంది 2a/y1 అయింది. బట్ నాకు కావాల్సింది స్లోప్ ఆఫ్ ద నార్మల్ కదా, దీన్ని రెసిప్రోకల్ చేసి -తో మల్టిప్లై చేయాలి, రెసిప్రోకల్ చేసి -తో మల్టిప్లై చేసి దీన్ని సాల్వ్ చేయండి. ఇప్పుడు సాల్వ్ చేస్తే మీకు ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ ఇన్ పాయింట్ ఫామ్ వస్తుంది. లేదా ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్ ఏదైతే ఉందో అది ఫాలో అయితే ఏకదమ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పారామెట్రిక్ ఫామ్. బాబు వాట్ ఈస్ ద పారామెట్రిక్ పాయింట్? సార్ ఈ పాయింట్ వచ్చేసి AT² - 280 సార్. రైట్, ఇగో ఈ పాయింట్ దగ్గర నీకు ఒకవేళ ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ కావాలంటే ఎట్లా రాస్తారు బాబు?
y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై ప్లస్ ఎక్స్టీ ఈజ్ ఈక్వల్ టు 2at ప్లస్ ఏటీ క్యూబ్ అని వస్తుంది. ఓకేనా? y ప్లస్ ఎక్స్టీ ఈజ్ ఈక్వల్ టు 2at ప్లస్ ఏటీ క్యూబ్. ఇక్కడ అన్ని కూడా ప్లస్లే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సార్ ఇది ఎట్లా వచ్చింది సార్ అంటే సింపుల్. ఇందాక మనం పాయింట్ x1 y1 తీసి 80² 280 పెడదాం, స్లోప్ కనుక్కుందాం, సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్ సార్. మరి స్లోప్ ఫామ్ అంటే ఏంది సార్ బాబు? ఈ నార్మల్ యొక్క స్లోప్ మాత్రమే ఇస్తాడు. నార్మల్కి ఏమి ఇస్తాడు బాబు? స్లోప్ మాత్రమే ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 2 యూనిట్స్ స్లోప్గా కలిగిన ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ ఏంటి? 3 యూనిట్స్ స్లోప్గా కలిగిన ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ ఏంది? లేదా -1 యూనిట్ స్లోప్గా ఉన్న ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ ఏంది అని అడుగుతాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ తను -1 అని ఇచ్చాడు అనుకో, నేను ఇందులో m వాల్యూ -1 అని పెట్టుకుంటా పోతా. సార్ ఈ ఏ వాల్యూ ఏంది సార్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, y² = 4axలో ఏ వాల్యూ ఉంటుంది. ఇది మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్వశ్చన్స్ మనకి పారాబోలా ఎలిప్స్, పారాబోలా సర్కిల్, పారాబోలా హైపర్బోలా కాంబినేషన్లో ఇవ్వచ్చు. ఈ అన్నిటిని కూడా కనెక్ట్ చేసే ఫార్మాట్ ఏదైతే ఉందో, నార్మల్ కానీ టాంజెంట్ కానీ, అది కేవలం స్లోప్ ఫార్మాట్. సో ఇక్కడ కూడా స్లోప్ ఫార్మాట్ ఎంలలోనే రాస్తాం. పారాబోలాలో ఎలిప్స్లో కూడా స్లోప్ ఫార్మాట్లో ఎంలలో రాస్తాం. తర్వాత మన హైపర్బోలా కానీ సర్కిల్స్ కానీ అన్నింటిలో కూడా స్లోప్ ఫార్మాట్ ఎంలలోనే రాస్తాం. సార్ మరి ఇక్కడ ఎం అంటే ఏంది? అక్కడ ఎం అంటేనేమో టాంజెంట్. ఇగో ఇక్కడ y = mxలో ఎం అంటే ఏంది? ఎం ఈజ్ ద స్లోప్ ఆఫ్ టాంజెంట్. స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఇక్కడ. మరి ఇక్కడ ఎం అంటే ఏంది సార్? ఇక్కడ ఎం అంటే ఏంది సార్? ఇక్కడ ఎం, అక్కడ ఎం అంటే స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ కదా సార్. ఇక్కడ కూడా ఎం అంటే స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ అంటే కాదమ్మా. ఎం ఈజ్ నథింగ్ బట్ స్లోప్ ఆఫ్ ద నార్మల్ అయింది ఇక్కడ. స్లోప్ ఆఫ్ ద నార్మల్. సో ఒకవేళ మీరు స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ m అని తీసుకుంటే స్లోప్ ఆఫ్ ద నార్మల్ -1/m తీసుకోవాలి, m అని తీసుకోకూడదు. సో ఇక్కడ m అంటే ఏంది బాబు? స్లోప్ ఆఫ్ ద నార్మల్. డైరెక్ట్ గా నార్మల్ యొక్క స్లోపే m అని చెప్పి నేను అనుకొని సాల్వ్ చేస్తున్నాను. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. సార్ ఎప్పుడు సార్ అంత ఇంపార్టెంటా? ఎప్పుడు అడుగుతారు సార్ ఈ క్వశ్చన్ అంటే బాబు, ఫైండ్ అవుట్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ నార్మల్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ 1, 2 అని అనొచ్చు. ఇగో ఈ నార్మల్ అట, ఈ పాయింట్ ఇవ్వాల, దీనికి స్లోప్ ఇచ్చాడు, స్లోప్ 1 యూనిట్ ఇచ్చాడు అనుకోండి, అండ్ స్లోప్ కూడా ఇవ్వాల. స్లోప్ ఫైండ్ అవుట్ చేయండి, లేదా నార్మల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయండి విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద పాయింట్ 1, 2 అని అన్నాడు. బాబు పారాబోలా ఈజ్ నథింగ్ బట్ y² = 8x. y² = 8x అనే ఒక పారాబోలా ఉంది. ఆ పారాబోలాకి మీరు ఒక నార్మల్ డ్రా చేస్తున్నారు. ఆ నార్మల్ ఎక్కడి నుంచి వెళ్తుంది బాబు? 1, 2 అనే పాయింట్ దగ్గర నుంచి వెళ్తుంది. ఆ నార్మల్ ఏందో చెప్పు అని అన్నాడు, అంతే. ఇక పారాబోలా ఈక్వేషన్ ఇచ్చి నార్మల్ వెళ్ళే పాయింట్ ఇచ్చాడు. ఇక నార్మల్కి సంబంధించిన పాయింట్, నార్మల్ ఎక్కడైతే కావాలో ఆ పాయింట్ ఇవ్వలేదు, పారామెట్రిక్ పాయింట్ ఇవ్వలేదు, దాని యొక్క స్లోప్ ఇవ్వలేదు. అప్పుడు ఏం చేయాలి సార్ అంటే మీకు ఇది యూజ్ అయింది. ఏం చేస్తారు సార్ అంటే బాబు పారాబోలా y² = 8x. ఏ అంటే ఏంది సార్? ఇక్కడ 2 అయింది, ఎందుకంటే 4a అంటే 8 కదా. 4a అంటే 8 కాబట్టి ఏ వాల్యూ ఏమైంది? 2 అయింది. ఏ వాల్యూ తెలుసు, m వాల్యూ తెలుసా? తెలియదు, బట్ పాయింట్ తెలుసు. ఏ పాయింట్ నుంచి వెళ్తుంది? x1 y1 అని, x, y అనే పాయింట్ నుంచి వెళ్తుంది అనుకో. ఇప్పుడు ఇది ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ కదా. ఈ నార్మల్లో మనకి ఏమేం తెలుసు అంటే బాబు ఏ వాల్యూ తెలుసు. తర్వాత ఏం తెలుసు సార్ అంటే బాబు ఇది ఇది ఒక నార్మల్ అంటే దీని యొక్క ఈక్వేషన్, ఇది దీని యొక్క ఈక్వేషన్. ఇది దేని నుంచి వెళ్తుంది? 1, 2 నుంచి వెళ్తుంది. కాబట్టి నేను ఈ 1, 2ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, 1, 2ని కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ y = mx - 2a 4m - am³ అంటే 2m³ అని వచ్చింది. ఈ లైన్ అన్నమాట, ఇదే లైన్ ఇది. బట్ ఇది ఎక్కడి నుంచి వెళ్తుంది? 1, 2 అనే పాయింట్ నుంచి వెళ్తుంది. కాబట్టి నేను ఇందులో x వాల్యూ 1, y వాల్యూ 2 పెడితే ఏమైంది? ఇప్పుడు 2 = mx, x అంటే 1 కదా. సో m - 4m - 2m³. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 2m³ + 3m + 2 = 0. దీన్ని సాల్వ్ చేసి నేను m వాల్యూస్ కనుక్కోవాలి. ఇది క్యూబిక్ ఈక్వేషన్ కదా ఎంలలో, ఇది క్యూబిక్ ఈక్వేషన్ ఎంలలో. దీన్ని సాల్వ్ చేస్తే నాకు m వాల్యూస్ వస్తాయి. ఐ హౌ టు ఫైండ్ అవుట్ ద m వాల్యూస్. ఏమైనా డౌట్ ఉందా? ప్రొసీజర్ అర్థమైందా ఎలా చేయాలో? ఇది ఎప్పుడు యూజ్ అవుతుందో మీకు అర్థమైందా పూర్తి స్థాయిలో? రైట్. అంటే ఒక నార్మల్ పైన ఉన్న పాయింట్ ఇచ్చి ఆ నార్మల్ ఎందుకు కనుక్కో అని అంటాడు. ఇక నార్మల్కి స్లోప్ ఇయ్యడు, ఏమి ఇయ్యడు. నేను ఇప్పుడు ఏం చేస్తా, ఇక్కడ నుంచి m వాల్యూ కనుక్కొని ఆ m వాల్యూలు ఎన్ని వచ్చే ఛాన్స్ ఉంది? నాకు 3m వాల్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. మినిమం అయితే ఒకటి వస్తుంది, మాక్సిమం 3m వాల్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకటే m వాల్యూ వచ్చింది అనుకో, m వాల్యూ ఇందులో పెడతా. ఏ అనేది ఆల్రెడీ 2, m వాల్యూ పెడతా. అప్పుడు నాకు ఒక లైన్ వస్తుంది, అదే మనకు కావాల్సిన నార్మల్ అవుతుంది. అదేంటి సార్ 3 m వాల్యూస్ వస్తాయా? అవును బాబు, మీకు ఆల్రెడీ ఇంకోటి చెప్తాను, నేను కోనార్మల్స్ అని చెప్తాను. ఒకటే పాయింట్ నుంచి ఒక పారాబోలాకి మనం 3 నార్మల్స్ కూడా డ్రా చేయొచ్చు. మేబీ ఇగో ఈ పాయింట్ నుంచి నేను ఇక్కడ కూడా నార్మల్ డ్రా చేయొచ్చు కదా. అట్లానే ఇక్కడ కూడా నార్మల్ డ్రా చేయొచ్చు కదా.
సో లైక్ దట్ ఐ కెన్ డ్రా maximum 3 normals from a point to the parabola. బట్ మరి అది ఎక్కడ ఉండాలి సార్? ఏ పాయింట్ దగ్గర ఉంటే దానికి 3 నార్మల్స్ వస్తాయి సార్, ఏ రీజియన్లో ఉంటే వస్తాయి సార్ అని నేను చెప్తాను. దాని ఎవల్యూషన్ కర్వ్ అంటారు. దానికి కావాల్సిన కండిషన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? మనకు ఐఐటీలో అడిగే రేంజ్ వరకు JEE మెయిన్స్లో. తర్వాత సార్ ఓకే సార్ ఇప్పటిదాకా మీరు చెప్పింది బాగానే ఉంది, బట్ పారాబోలాలో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నారు కదా. y స్క్వేర్ ఈక్వల్ టు 4ax కాకుండా y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4a ఇంటూ x మైనస్ h అన్నారు కదా. ఇప్పుడు దీనిపైన నేను ఒకవేళ స్లో ఫార్మాట్లో పాయింట్ తీసుకోవాలంటే ఎట్లా తీసుకుంటారు సార్? బాబు ఇక్కడ తీసుకోవాలంటే ఇక్కడ పాయింట్ వచ్చేసి మీరు ఇట్లా తీసుకోవచ్చు, a/m² 2a/m అని తీసుకోవచ్చు. ఇది ఒకవేళ ఇక్కడ తీసుకోవాలంటే h ప్లస్ a/m² 2a k ప్లస్ 2a/m. ఇదేంది సార్ మీరు ఇక్కడ ఏదో చెప్పినారు, a/m² 2a/m ఏంది అంటే బాబు మనకి పారామెట్రిక్ పాయింట్ ఏంది బాబు? at² 2at కదా, at² 2at ఇది పారామెట్రిక్ పాయింట్. సో పారామెట్రిక్ t అండ్ స్లోప్ m ఈ రెండింటికి మధ్యలో రిలేషన్ ఏంటి? వాట్ ఇస్ ద రిలేషన్ అంటే బాబు ఇందానే చెప్పాను, ఒక టాంజెంట్ యొక్క స్లోప్ ఏమైంది బాబు? స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ ఏమైంది అని చెప్పాను, ఇందాక మాట్లాడుకున్నాం కదా మనం. ఎక్కడ? ఇక్కడ. సో స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ ఏమైంది బాబు? 1/t అయిద్దని చెప్పాను. సో దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ బాబు. m is equal to 1/t అంటే t is equal to 1/mగా. కాబట్టి ఇక్కడ ఉన్న t తీసేసి నేను 1/m అని పెడతా. అప్పుడు ఏమైంది? a/m² 2a/m అయింది. దీన్ని మనం పారామెట్రిక్ పాయింట్ అని ఎట్లయితే పిలుస్తామో దీన్ని స్లోప్ పాయింట్ అని పిలవాలి. దిస్ ఇస్ కాల్డ్ స్లోప్ పాయింట్. మనకి m అనే పాయింట్ స్లోప్ తెలిస్తే ఆ టాంజెంట్ ఏ పాయింట్ దగ్గర పారాబోలాని టచ్ అవుతుందో మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారాబోలా ఉంది, y² = 4x అని ఉంది, ఒక టాంజెంట్ ఉంది. ఈ టాంజెంట్ యొక్క స్లోప్ వచ్చేసి 1 యూనిట్ అనుకుంది. స్లోప్ వచ్చేసి 1 యూనిట్. ఇప్పుడు ఏమడుగుతాడంటే ఇక బాబు ఈ పాయింట్ ఏంది అని అడుగుతాడు. దీని టాంజెంట్ యొక్క స్లోప్ తెలుసు కదా నీకు, అది ఎక్కడ టచ్ అవుతుందో చెప్పగలుగుతావా అని అంటాడు. వెంటనే ఏం చేస్తా, ఇక్కడ a అంటే 1, 4a అంటే 4, a అంటే 1, m అంటే 1, ఈ రెండు తీసుకుపోయి ఇందులో పెడతా. పెడితే ఏమైంది? ఇది 1/1 1 అయింది, 2 అయింది, అంటే 1,2. ఈ పాయింట్ ఏమైందంటే బాబు 1,2. సో నేను టాంజెంట్ కనుక్కోలే, దాంట్లో సబ్స్టిట్యూట్ చేయలే, ఏం చేయలే, డైరెక్ట్గా స్లోప్ తెలుసు నాకు, పారాబోలా తెలిస్తే a/m² 2a/mలో పెట్టి నేను ఈ లైన్ ఎక్కడ టచ్ చేస్తుందో చెప్పగలిగాను. సో దిస్ ఇస్ ద షార్ట్ కట్ ఫర్ స్లోప్ పాయింట్. సార్ ఒకవేళ ఇది దేనికోసం సార్? ఇది అంటే y² = 4ax కోసం. ఒకవేళ ఇది y² = 4x కాకుండా ఇట్లా ఇస్తే y - k హోల్ స్క్వేర్ = 4a ఇంటూ x - h అని ఇస్తే నీకు ఆల్రెడీ చెప్పాను, xకి yకి h, kని యాడ్ చేయండి అని అన్నా. సో a/m² h యాడ్ చేయాలి, 2a/mకి k యాడ్ చేయాలి. సో అది ఇలాంటి పారాబోలాకి సంబంధించింది. సార్ మరి నాకు ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఏమైంది సార్? ఇందాక దానికైతే మీరు y = mx × mx + a/m అని అన్నారు కదా. అంటే అవును, ఇది ఎలా రాస్తారు బాబు? y - 0 = m × x - 0 + a/m అని రాస్తారు బాబు. ఎందుకంటే దీనికి 0, 0 అనేది పాయింట్ కాబట్టి ఆ పారాబోలాకి వర్టెక్స్ 0, 0. బట్ ఇక్కడ పారాబోలాకి వర్టెక్స్ ఏంది? h, k కదా. కాబట్టి ఏం చేయాలి? y ప్లేస్లో y - k అని రాయాలి, x ప్లేస్లో x - h అని రాయాలి. దట్స్ ఇట్. y - k = m × x - h + a/m. మిగతాదంతా యాస్టీస్ ఇదే కాకపోతే y ప్లేస్లో y - k, x ప్లేస్లో x - h. పారాబోలా ఈక్వేషన్ మారిపోయిందిగా, ఇట్లా మారిపోయింది కదా. ఇది దేనికి సార్ అంటే ఇది y² = 4ax కి ఫార్ములా. బట్ ఇప్పుడు ఇచ్చింది మనకు y² = 4x కాదుగా, y - k x - h. దానికి ఇది వచ్చినప్పుడు దీనికి ఏమొస్తుంది? ఇది వస్తుంది. ఓకేనా? సో కంపారిజన్ అనేది మీరు చూసుకోండి. ఫస్ట్ క్లాస్ విన్న వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పింది బాగా అర్థమై ఉంటుంది. తర్వాత ఇఫ్ 2 tangents at the points t1 and t2 on the parabola are perpendicular, then their product of the slopes is -1. నేను ఆల్రెడీ చెప్పాను టాంజెంట్ యొక్క స్లోప్ ఏంది బాబు? m1 అనుకుంటే అది 1/t1. సెకండ్ టాంజెంట్ ఏంది బాబు? m2 అంటే దాన్ని 1/t2 అంటారు. పారామెట్రిక్ కి స్లోప్ మధ్యలో డిఫరెన్స్ ఇదే కదా రిలేషన్. ఇప్పుడు ఏమన్నాడు? ఈ రెండు పర్పెండిక్యులర్ ఉన్నాయట అంటే m1 m2 ఏమైంది బాబు? -1 అయింది. అంటే ఇక్కడ నుంచి ఏం రాయొచ్చు నేను? 1/t1 × 1/t2 ఏమైంది బాబు? -1 అయింది. అంటే t1 t2 ఏమవుతాయి? ప్రొడక్ట్ -1 అయింది. ఇది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో టాంజెంట్స్ ఆర్ పర్పెండిక్యులర్ అయినా t1 t2 అయింది. t1 is a point and t2 is the point which are the ends of the focal chord. In that case also t1 t2 -1 అయింది. p of t1 q of t2 రెండు ఎండ్స్ ఆఫ్ ద ఫోకల్ కార్డ్ అయినా కానీ t1 t2 -1 అయింది. ఒకవేళ టాంజెంట్స్ పర్పెండిక్యులర్ అయినా కానీ t1 t2 -1 అయింది. చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. అన్ని ప్రాపర్టీ చెప్పుకుంటూ పోతున్నాను చూసుకోండి. తర్వాత పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద టాంజెంట్స్ ఎట్ t1 t2.
బాబు ఇది చాలా జాగ్రత్తగా వినండి, మంచి పాయింట్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ ఉందమ్మా, పి ఆఫ్ టీ1 అంటే ఎట్లా రాస్తారు బాబు, a(t1)² 2a(t1) అని రాస్తారు. అట్లానే ఇది ఇంకొక పాయింట్ క్యూ ఆఫ్ టీ2 అనుకోండి. క్యూ ఆఫ్ టీ2 అంటే ఏంది సార్, a(t2)² 2a(t2). ఇది ఇంకొక పాయింట్. ఇప్పుడు ఈ ఫస్ట్ పాయింట్ దగ్గర నేను ఒక టాంజెంట్, ఇది ఒక టాంజెంట్ డ్రా చేస్తున్నా. అట్లానే సెకండ్ పాయింట్ దగ్గర ఇంకొక టాంజెంట్ డ్రా చేశా, ఇట్లా డ్రా చేశా. ఈ రెండు ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి అనుకోండి, దీని ఆర్ అనే పాయింట్ అనుకోండి, PQR. ఈ ఆర్ పాయింట్ ఏమైంది బాబు అని అంటే a(t1)(t2) a(t1)+t2. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఏం చేస్తారో తెలుసా, నేనేమో రాస్తానంటే దిస్ ఇస్ కాల్డ్ జామెట్రిక్ మీన్ అండ్ దిస్ ఇస్ కాల్డ్ అర్థమెటిక్ మీన్ అని రాస్తాను. ఇది గుర్తుంచుకోవాలంటే కష్టం, కానీ ఇది ఈజీ కదా. ఇదేంది, షార్ట్ కట్ అనమాట. ఇది షార్ట్ కట్. ఏంది సార్ ఆ షార్ట్ కట్ అంటే బాబు, జామెట్రిక్ మీన్ అర్థమెటిక్ మీన్. ఒకవేళ నీకు ఇంటర్సెక్షన్ ఆఫ్ ద టూ టాంజెంట్స్ గుర్తు లేకపోతే నువ్వు ఇట్లా రాసుకో బాబు. సార్ జిఎం ఏంది, ఏఎం ఏంది సార్ బాబు, ఇక్కడ రెండు పాయింట్లు అన్నాను, ఇది x1 ఇది y1, ఇది x2 ఇది y2, అంతే కదా. రెండు పాయింట్లు x1 y1 ఒకటి, x2 y2 ఒకటి. ఇప్పుడు ఈ x1 కి ఈ x2 కి జామెట్రిక్ మీన్ తీసుకోవాలి. జామెట్రిక్ మీన్ ఆఫ్ x1 x2 ఏమైంది, జామెట్రిక్ మీన్ ఆఫ్ x1 x2 ఏమైంది బాబు, ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x1 x2 కదా. జామెట్రిక్ మీన్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ దోస్ ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్సే కదా. సో x1 x2 లేని బాబు స్క్వేర్ రూట్ ఆఫ్ a(t1)² ఇంటూ a(t2)². సో దీన్ని నేను స్క్వేర్ రూట్ ఆఫ్ a² t1² t2², అన్నిటికీ స్క్వేర్ రూట్లో క్యాన్సిల్ అయిపోయి a(t1)t2 అని వస్తుంది. అదే మనకి ఇక్కడ వచ్చిన ఫస్ట్ది, ఇది అదే a(t1)t2 అంటే ఏంది, ఇది జిఎం ఆఫ్ x1 x2కి జిఎం అయింది. తర్వాత ఏఎం అర్థమెటిక్ మీన్. సో అర్థమెటిక్ మీన్ ఆఫ్ y1 y2, y1 y2లకి అర్థమెటిక్ మీన్ కనుక్కోవాలి. ఈజ్ ఏమైంది బాబు, అర్థమెటిక్ మీన్ అంటే y1 + y2/2 కదా. సో వాట్ ఈస్ y1, 2a(t1) ప్లస్ y2 is 2a(t2)/2. 2 క్యాన్సిల్ అయింది, న్యూమరేటర్లో ఏ కామన్ ఇస్తా t1 + t2 అయింది. దట్స్ వాట్ దిస్, ఇదే కదా ఇక్కడ వచ్చింది. సో ఇది అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద అబ్సిస్సా, ఇది జామెట్రిక్ మీన్ ఆఫ్ ద అబ్సిస్సా, ఇది అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద ఆర్డినేట్స్. కాబట్టి మీకు ఒకవేళ పాయింట్ గుర్తు లేకపోతే షార్ట్ కట్ ఏంది బాబు అంటే జిఎం ఏఎం అన్నా సరే గుర్తుపెట్టుకోండి. ఇట్లా గుర్తుపెట్టుకున్నా కానీ మీకు చిరకాలం గుర్తుంటుంది, ఎన్నో సంవత్సరాలుగా ఇది గుర్తుండిపోద్ది. విత్ దిస్ ద షార్ట్ కట్. ఓకే, సో ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ ద టూ టాంజెంట్స్ ఎట్లా కనుక్కోవాలి అర్థమైంది కదా. డైరెక్ట్ ఫార్ములా ఇది కనుక్కోండి. దాని తర్వాత సార్ నెక్స్ట్ పాయింట్, డిఫరెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేసుకుంటూ పోతున్నాం. ద టాంజెంట్స్ ఎట్ ద ఎండ్స్ ఆఫ్ ద ఫోకల్ కార్డ్ ఆఫ్ ద పారాబోలా మీట్ ఆన్ ద డైరెక్ట్రిక్స్ ఎట్ రైట్ యాంగిల్. ఇంతకు ముందు కూడా చెప్పాను మీకు ఇది, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి బాబు. ఒకవేళ మీరు రెండు పాయింట్లు అయితే తీసుకున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫోకస్ అనుకోండి, దిస్ ఇస్ ఫోకస్ S of a,0. సో S of a,0 నుంచి వెళ్తూ ఉండే ఒక కార్డ్ ఏదైతే ఉందో దాన్నే మనం ఏమంటాం బాబు, ఫోకల్ కార్డ్ అంటాం. ఫోకల్ కార్డ్ అంటే అర్థమైంది కదమ్మా. ఫోకల్ కార్డ్ అంటే ఫోకస్ నుంచి వెళ్ళే కార్డ్ అనమాట. సో ఇప్పుడు నేను రెండు పాయింట్స్ తీసుకుంటున్నాను, ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద ఫోకల్ కార్డ్ P and Q. సో దీన్ని మీరు P of T1 అనండి, Q of T2 అనండి. ఏమైంది బాబు అని అంటే ఇక్కడ రెండు కండిషన్స్ ఉన్నాయి. నెంబర్ 1, ఒకవేళ మనం టాంజెంట్స్ P of T1 దగ్గర ఒక టాంజెంట్, Q of T2 దగ్గర ఒక టాంజెంట్ డ్రా చేస్తే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ రెండు ఒకదానికి ఒకటి పర్పెండిక్యులర్ గా ఉంటాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్, ఇది ఫస్ట్ పాయింట్. ఎండ్స్ ఆఫ్ ద ఫోకల్ కార్డ్ దగ్గర మీరు టాంజెంట్స్ డ్రా చేస్తే అవి రెండు ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి, R అనే పాయింట్ దగ్గర. ఆ పాయింట్ దగ్గర ఈ రెండింటికి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది. అంటే టాంజెంట్స్ ఎట్ ద ఎండ్స్ ఆఫ్ ద ఫోకల్ కార్డ్ ఈస్ పర్పెండిక్యులర్, దే ఆర్ పర్పెండిక్యులర్. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంది బాబు అంటే ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇది డైరెక్ట్రిక్స్ మీద ఉంటుంది. ఎక్కడ ఉంటుంది బాబు, ఇది డైరెక్ట్రిక్స్ మీద ఉంటుంది. డైరెక్ట్రిక్స్ ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇది y² = 4x అనుకుందాం అనుకోండి. ఇదేమైంది డైరెక్ట్రిక్స్ దట్ ఈస్ x = -e. సో ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇది దేని మీద ఉంటుంది, పక్కాగా డైరెక్ట్రిక్స్ ఆఫ్ ద పారాబోలా యొక్క డైరెక్ట్రిక్స్ మీద పక్కాగా ఉంటుంది. క్లియరా? ఇక్కడ రెండు పాయింట్లు చెప్తున్నాను నేను, ఇది సెకండ్ పాయింట్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అవి రెండు ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆ పాయింట్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఎక్కడ ఉంటుంది బాబు, డైరెక్ట్రిక్స్ మీద ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఎట్లా సార్ ఒకసారి చెప్పండి. ఇది బాబు ఇది a(t1)² 2a(t1) కదా, ఇది a(t2)² 2a(t2) కదా. ఇందాక మనం ఇక్కడ టాంజెంట్స్ డ్రా చేస్తే వాటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ ఏమైంది అనుకున్నాం, జామెట్రిక్ మీన్ ఆఫ్ దీస్ టూ, ఫస్ట్ టూ. జామెట్రిక్ మీన్ అంటే ఏమొస్తుంది, a(t1) t2 వస్తుంది, అర్థమెటిక్ మీన్ ఆఫ్
ఆర్డినరీ T1 + T2 అని వస్తుంది. బాబు జాగ్రత్తగా చూస్తే ఇదేమైంది నాయన, ఇదేమైంది T1 T2 ఏమైంది సార్, T1 T2 ఏమైంది సార్, ఎండ్స్ ఆఫ్ ద ఫోకల్ కార్డ్ దగ్గర టాంజెంట్స్ డ్రా చేస్తే, లేదా ఒక పాయింట్ P ఆఫ్ T1 ఇంకో పాయింట్ Q ఆఫ్ T2, ఇవి ఎండ్స్ ఆఫ్ ద ఫోకల్ కార్డ్ అయితే T1 T2 -1 అయిద్దని ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నాం కదా. సో T1 T2 ఏమైంది బాబు, ఇక్కడ -1 అయ్యి ఇది -a అయింది, a × T1 + T2 అయింది. అంటే బాబు ఈ x వాల్యూ ఏదైతే ఉందో ఇది కాన్స్టెంట్ అయిపోయింది. ఎలా మారిపోయింది, x = -a అయింది. సో x = -a మనం ఇక్కడ డైరెక్ట్రిక్స్ అని పిలుస్తాం. సో ఈ లైన్ మీద x = -a మీదనే ఈ పాయింట్ అనేది లై అవుతుంది అని మనం ఇక్కడ ప్రూవ్ చేసాం. సో ఇది నెక్స్ట్ పాయింట్ అన్నమాట, వెరీ ఇంపార్టెంట్ అమ్మా, చాలా ఇంపార్టెంట్, మంచి పాయింట్. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి బాబు, యాంగిల్ బిట్వీన్ టాంజెంట్స్ ఎట్ 2 points ఆన్ ద పారాబోలా y² = 4x. సో దిస్ ఈస్ నథింగ్ డూయింగ్ విత్ ఎండ్స్ ఆఫ్ ద ఫోకల్ కార్డ్, దానికి సంబంధం లేదు బాబు. ఇది ఫోకస్ అనుకోండి, ఇది ఫోకస్ S(a,0), ఇక్కడ సంబంధం లేకుండా ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నారు, ఇక్కడ ఇంకొక పాయింట్ ఎక్కడో ఇక్కడ తీసుకున్నారు, ఇది Q అనే పాయింట్. సో ఇది P ఆఫ్ T1 Q ఆఫ్ T2, ఇది ఎండ్స్ ఆఫ్ ద ఫోకల్ కార్డ్ కాదు. సో ఇప్పుడు నేను P ఆఫ్ T1 దగ్గర ఒక టాంజెంట్ డ్రా చేస్తున్నాను, అట్లానే Q ఆఫ్ T2 దగ్గర ఇంకొక టాంజెంట్ డ్రా చేస్తున్నాను, ఇవి రెండు ఎక్కడో ఇంటర్సెక్ట్ అయినాయి, వీటి మధ్యలో ఒక యాంగిల్ ఉంది θ. సో వాట్ ఈస్ θ? θ ఈస్ నథింగ్ బట్ tan ఇన్వర్స్ ఆఫ్ T2 - T1 / 1 + T1 T2. ఎట్లా వచ్చింది సార్ అంటే బాబు దీని యొక్క స్లోప్ ఎంత నాయనా, 1/T1. ఎందుకంటే స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ ఇన్ పారామెట్రిక్ పాయింట్, పారామెట్రిక్ ఫామ్ లో ఏంది 1/T1. దీని m1 అనుకోండి, దీని స్లోప్ ఏంది బాబు 1/T2. సో నీకు రెండు స్లోపులు తెలిస్తే వాటి మధ్య యాంగిల్ తెలవదా, tan θ. సో వాట్ ఈస్ tan θ సార్, మాడ్యులస్ ఆఫ్ m1 - m2 / 1 + m1 m2. So this is modulus of 1/T1 - 1/T2 / 1 + 1/T1 1/T2. So this is what modulus of T2 - T1 / T1 T2 whole by 1 + T1 T2 / T1 T2. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయి మీకు ఏమొచ్చింది బాబు, tan θ అంటే modulus of T2 - T1 / 1 + T1 T2 అని వచ్చింది. సూపర్ కదా. సో అదే మనకు వచ్చింది. ఈ tan అటు తీసుకపోతే tan ఇన్వర్స్ అయింది. సో పారామెట్రిక్ ఫామ్లో మనం ఇది చేసాం. దీని తర్వాత సో యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ గురించి మాట్లాడాం. దాని తర్వాత ద పర్పెండిక్యులర్ టాంజెంట్స్ టు ద పారాబోలా ఆర్ ఇంటర్సెక్ట్ ఆన్ ద డైరెక్ట్రిక్స్ ఆఫ్ ద పారాబోలా. ఇందాకనే ఈ పాయింట్ కూడా మీకు చెప్పాను, ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ ఎక్కడ ఉంటుంది బాబు, డైరెక్ట్రిక్స్ మీద ఉంటుంది. దేని యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్స్, ఫోకల్ కార్డ్ యొక్క ఎండ్స్ దగ్గర డ్రా చేస్తే వచ్చే టాంజెంట్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ డైరెక్ట్రిక్స్ మీద ఉంటుంది. అది నెక్స్ట్ పాయింట్ అనమాట. ఇది ద పర్పెండిక్యులర్ టాంజెంట్స్ టు ద పారాబోలా ఆర్ ఇంటర్సెక్టింగ్ ఆన్ ద డైరెక్ట్రిక్స్ ఆఫ్ ద పారాబోలా, అవి డైరెక్ట్రిక్స్ మీద ఇంటర్సెక్ట్ అవుతాయి. నెక్స్ట్ కామన్ టాంజెంట్, చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక్కొక్కసారి మనకి రెండు పారాబోలాస్ కి మధ్యలో కామన్ టాంజెంట్స్ అడగొచ్చు, లేదా పారాబోలాకి ఇది ఒక సర్కిల్ అనుకోండి, ఇది ఒక పారాబోలా అనుకోండి, ఈ రెండింటికి మధ్యలో కూడా కామన్ టాంజెంట్స్ అడుగుతాడు. లేదా పారాబోలాలు ఇట్లా ఉండొచ్చు, ఇది ఒక పారాబోలా ఇది ఒక పారాబోలా, ఇట్లా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, ఈ రెండింటికి మధ్యలో టాంజెంట్స్ అడగొచ్చు, కామన్ టాంజెంట్స్. లేదా ఒక పారాబోలా ఇట్లా ఉంది, ఒక పారాబోలా ఇట్లా ఉంది, రెండింటికి మధ్యలో కామన్ టాంజెంట్స్ అడగొచ్చు. సో ఇట్లా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. దీన్ని ఎట్లా మనం అడ్రస్ చేయాలనేది ఒకసారి చూడండి బాబు. ఇప్పుడు ఈ దీనికి టాంజెంట్స్ ఇట్లా ఉంటాయి, కామన్ టాంజెంట్స్, మధ్యలో ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి, ఇట్లా కూడా ఉంటాయి. సర్కిల్కి పారాబోలాకి అయితే పారాబోలా ఇంటర్సెక్ట్ అవుతుంటే ఒకటే టాంజెంట్ వస్తుంది, ఇక్కడ ఎక్కడ రాదు బాబు. ఒకదానికి ఒకటి దూరంగా ఉన్నాయి అనుకోండి, ఇట్లా ఒక టాంజెంట్ వస్తుంది, తర్వాత ఇట్లా ఒక టాంజెంట్ వస్తుంది, 2-3 టాంజెంట్స్ వస్తాయి ఇక్కడ. అంటే మనం దీన్ని కంపేర్ చేయాలి. కంపేర్ చేస్తే రెండు m వాల్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. అది ఎట్లా చేయాలో చెప్తాను మీకు. ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? క్లియర్ కదా, రైట్. ఇప్పుడు ఇక్కడ ఈ కేసులో ఒకటేమో y² = 4x అంటే ఇట్లా ఉంటుంది, రైట్ వర్డ్ పారాబోలా. ఇంకోటి ఏమో x² = 4by అంటే ఇంకో పారాబోలాగా ఇట్లా ఉంటుంది. ఇది పారాబోలా. రెండు పారాబోలాలు ఇచ్చాడు, రెండింటి కూడా వర్టెక్స్ 0,0నే. ఇప్పుడు ఈ 2 పారాబోలాస్కి ఎన్ని కామన్ టాంజెంట్స్ ఉంటాయి అని అంటే బాబు దీనికి డైరెక్ట్గా ఈక్వేషన్ వచ్చేసి ఇది. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద కామన్ టాంజెంట్. డైరెక్ట్గా చూడండి, ఈక్వేషన్ ఆఫ్ ద కామన్ టాంజెంట్. నీకు ఎన్ని ఉంటాయి అని చెప్పాను దీనికి, ఇగో ఈ రెండిట్లో ఇంటర్సెక్ట్ అయితే అంటే ఎన్ని వస్తాయని చెప్పాను, ఒకటే వస్తుందని చెప్పాను కదా. ఆ కామన్ టాంజెంట్కి డైరెక్ట్ ఈక్వేషన్ ఏంది బాబు అంటే x × a⁴1/3 + y × b⁴1/3 + a⁴2/3 × b⁴2/3. మంచి ఫార్ములా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. x × a⁴1/3 + y × b⁴1/3 ప్లస్ కాన్స్టెంట్ ఏంది బాబు a⁴2/3 × b⁴2/3. సో దిస్ ఇస్ ద కామన్ టాంజెంట్. ఇది ఒకటి కామన్ టాంజెంట్ ఉంటుందన్నా కదా, దాని యొక్క ఈక్వేషన్. ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే అవి ఎట్లా చేయాలో మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. నెక్స్ట్ వచ్చేసి బాబు ద ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ టు ద పారాబోలాస్ y² = 4x ఎట్
80 square comma 280 is మీకు ఆల్రెడీ ఇది చెప్పాను ఇందాక. ఈ పాయింట్ కూడా షార్ట్ కట్ ఇందాక మీకు చెప్పేశాను. పారామెట్రిక్ పాయింట్లో నార్మల్ ఫామ్ ఏందనేది, తర్వాత ఇది స్లో ఫార్మాట్లో నా పాయింట్ ఏందనేది, నార్మల్ ఏందనేది, అండ్ ఆ నార్మల్ యొక్క ఎక్కడ ఉంది ఆ నార్మల్ అనేది. ఇందాక మీకు ఏమని చెప్పానంటే బాబు, y is equal to mx plus a by m. y is equal to mx plus a by m. ఇది టాంజెంట్ బాబు అని చెప్పాను. ఈ పారాబోలాకి ఇది ఒక పాయింట్ దగ్గర టాంజెంట్. ఈ పాయింట్ ఏమైద్ది అని అంటే మీరు చెప్పారు a by m square కామా 2a by m అయిద్ది బాబు అని మీరు చెప్పారు. ఇది స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ ఇచ్చినప్పుడు ఆ టాంజెంట్ ఎక్కడ ఏ పాయింట్ దగ్గర టచ్ అవుతుందని చెప్పేది. అట్లానే ఒకవేళ మీకు స్లోప్ ఆఫ్ ద నార్మల్ ఇచ్చాను అనుకోండి, స్లోప్ ఆఫ్ ద నార్మల్ ఇచ్చాను, నార్మల్ యొక్క స్లోప్ ఇస్తే కెన్ యూ టెల్ వాట్ ఈస్ దట్ పాయింట్? ఆ పాయింట్ ఏంది, ఆ నార్మల్ ఏందో చెప్పగలుగుతారు ఒక పారాబోలాకి? దేనికి సార్ అంటే y² = 4axకి. సో y² = 4x అనే పారాబోలాకి నేను ఒక నార్మల్ డ్రా చేస్తున్నా, నాకేం తెలియదు, దాని యొక్క స్లోప్ మాత్రమే తెలుసు. స్లోప్ ఇచ్చాడు, ఇస్తే నేను ఈ నార్మల్ ఈక్వేషన్ని అండ్ ఇది ఏ పాయింట్ దగ్గర నార్మల్ అయిందో ఆ పాయింట్ని రెండింటిని చెప్పాలంటే బాబు ఈ రెండు. బాబు వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్? ఇందానే చెప్పా, y = mx - 2am - am³. సెకండ్ థింగ్ బాబు ఏ పాయింట్ దగ్గర ఇది బాబు అంటే దిస్ ఇస్ ద పాయింట్, దట్ ఈస్ am² -2am is the point at which this line is the normal for the parabola. ఇది కేవలం దేని గురించి అమ్మా? ఓన్లీ y² = 4x గురించి. మరి x² = 4ay కూడా ఉంటాయా సార్ అంటే ప్రతి ఒక్క దానికి ఉంటాయి. బట్ ఐఐటీలో అన్ని అడగడు. ఇక్కడ దాకా పోవడమే మనం ఎక్కువ, అది ఓన్లీ 1 పారాబోలాకే అడుగుతాడు. ఇక మిగతా ఉన్న 9 రకాలకు అడగడు, అన్నిటికి అడగడు. దీని మీదనే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఇది నేర్చుకోండి, రైట్? సో దిస్ ఇస్ ఆల్సో వన్ మోర్ ప్రాపర్టీ విచ్ యూ షుడ్ లెర్న్. ఇక్కడ ఏం చెప్పాను? ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ చెప్పా. ఆ నార్మల్ ఏ పాయింట్ దగ్గర ఇద్దో అది am² -2am, వేర్ m ఇస్ నథింగ్ బట్ ద స్లోప్ ఆఫ్ ద నార్మల్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇప్పుడు టాంజెంట్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ చెప్పా, gm, am అని మాట్లాడుకున్నా. అది టాంజెంట్స్ యొక్క ఇంటర్సెక్షన్స్. ఒకవేళ మనకి నార్మల్స్ యొక్క ఇంటర్సెక్షన్స్ కావాలనుకోండి, ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద నార్మల్స్ డ్రాన్ ఎట్ t1 అండ్ t2 అంటే మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి బాబు. ఇగో ఇది ఒక పాయింట్, ఇది p ఆఫ్ t1. ఇక్కడ నేను టాంజెంట్ కాదు నార్మల్ డ్రా చేస్తాను, ఇగో ఇది నార్మల్. అట్లానే ఇక్కడ ఒక పాయింట్ ఉంది బాబు, ఇది q ఆఫ్ t2. ఇక్కడ కూడా నేను ఒక నార్మల్ని డ్రా చేస్తాను, నార్మల్గా ఇట్లా ఉంది. ఈ రెండు నార్మల్ ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి, r దగ్గర. ఇందాక ఏం టచ్ అయినాయి, ఇంటర్సెక్ట్ అయినాయి, టాంజెంట్స్ ఇంటర్సెక్ట్ అయితే gm, am అని చెప్పా. బట్ ఇవి నార్మల్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. నార్మల్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ వచ్చేసి ఇది. దిస్ వన్ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఆర్ 2a + a × t1 + t2 (² - t1 t2). దీన్ని ఎక్స్పాండ్ చేయండి, ఏం లేదు, t1² + t2² + t1 t2 అని వస్తుంది. సో 2a + a × t1² + t2² + t1 t2 అని వస్తుంది, కామా మైనస్ a × t1 t2 × t1 + t2. కొంచెం పెద్దగా ఉంది కదా, కొంచెం పెద్దగా ఉంది కదా, ఏం కాదు, నేర్చుకోవాలి తప్పదు. సో దిస్ ఇస్ ద ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ టూ నార్మల్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్. ఇవి కూడా అడుగుతాడా సార్ అంటే అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా, అడుగుతారు, కొన్నిసార్లు అడిగారు. ఇది కూడా మీకు ఎంసెట్లో అయితే ఇట్లాంటి క్వశ్చన్స్ డైరెక్ట్గా అడుగుతాడు, ఎందుకంటే ఈ ఫార్ములా గుర్తుంటే మీకు ఎంసెట్లో మార్కులు వచ్చేస్తాయి, రైట్? నెక్స్ట్ వచ్చేసి బాబు ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ ఏ నార్మల్, ఒక నార్మల్ ఉంది బాబు. ఇది ఎక్కడ నేనంటే p ఆఫ్ t1 అనే ఒక పాయింట్ దగ్గర నేను నార్మల్ డ్రా చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను నార్మల్ ఎట్లా డ్రా చేశాను అయిపోయింది. ఇగో ఇది నార్మల్, టాంజెంట్కి పర్పెండిక్యులర్. ఇప్పుడు ఈ నార్మల్ యొక్క ఈక్వేషన్ చెప్తా నేను. ఈ పాయింట్ ఇచ్చాడు కాబట్టి దీని ఈక్వేషన్ డైరెక్ట్ రాసేస్తా, అయిపోయింది. ఎందుకంటే మనకి నార్మల్ ఈక్వేషన్స్ పాయింట్ ఫామ్లో ఉన్నాయి, పారామెట్రిక్ ఫామ్లో ఉన్నాయి, స్లోప్ ఫామ్లో ఉన్నాయి, అయిపోయింది. బట్ ఒకవేళ ఈ నార్మల్ డ్రా చేసిన తర్వాత ఈ నార్మల్ మళ్ళీ ఇంకొక పాయింట్ దగ్గర సేమ్ పారాబోలాని ఇంటర్సెక్ట్ చేస్తుంది అనుకోండి. ఇదే నార్మల్ ఇట్లా డ్రా చేశాను, ఈ పాయింట్ దగ్గర డ్రా చేస్తే ఇట్లా డ్రా చేస్తే ఇది వెళ్ళుకుంటా మళ్ళీ ఇంకొక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయిందా లేదా? అవుతుంది. మరి ఆ ఇంకో ఇంటర్సెక్షన్ పాయింట్ ఏంది చెప్పని అడుగుతాడు, అది కూడా అడుగుతాడు. ఫైండ్ ద అదర్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ ద నార్మల్ ఆన్ ద పారాబోలా. ఇట్లా కూడా అడుగుతారా సార్ అంటే అడుగుతారు. అప్పుడు మరి ఈ నార్మల్ అనేది బాబు నువ్వు t1 దగ్గర డ్రా చేసినావు, మరి ఇంకొక పాయింట్ దగ్గర కూడా ఇంటర్సెక్ట్ అయింది ఇది, మరి ఆ పాయింట్ ఏంది అని అంటాడు. దానికి దీనికి మధ్యలో రిలేషన్ ఉంది, క్లాస్గా మంచి రిలేషన్ ఉంది. వాట్ ఈస్ t2? ఇది t1 అనుకోండి, ఇది t2 అనుకోండి. t2 కెన్ బి రిటర్న్ యాజ్ -t1 - 2/t1. చాలా ఇంపార్టెంట్ అమ్మాయి, -t1 - 2/t1 అవుద్ది t2 అంటే. మరి t1 అంటే ఏంది సార్ అంటే బాబు ఇక్కడ పాయింట్ ఇచ్చాడు కదా, a t1² 2a t1 అని ఇస్తాడు, ఒక పాయింట్ ఇస్తాడు. మేబీ దీన్ని 1, 2 అంటాడు.
మీరు ఈ 2a t1ని 2కి ఈక్వల్ చేస్తే మీకు t1 వాల్యూ ఏందో వస్తుంది. ఆ t1 వాల్యూని ఇక్కడ పెడితే మీకు t2 వాల్యూ వస్తుంది. t2 వాల్యూని తీసుకుపోయి ఇక్కడ at2² 2at2లో పెడితే మీకు పాయింట్ వచ్చేస్తుంది. సింపుల్. ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ కదా? రైట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అతి మంచి పాయింట్ ఇది. ఓకే రైట్. సో నార్మల్ ఒక పాయింట్ దగ్గర ఇచ్చినప్పుడు అదే నార్మల్ ఇంకొక పాయింట్ దగ్గర కూడా ఇంటర్సెక్ట్ అయ్యింది. దీనికి మధ్యలో రిలేషన్ ఉంటుంది. ఇది తెలిస్తే మనం ఇది కనుక్కోవచ్చు. దట్ ఈస్ ద ఫార్ములా. రైట్. ఇంకా ఉన్నాయి కండిషన్స్ మాట్లాడదాం బాబు. ఇఫ్ ద నార్మల్స్ ఎట్ ద పాయింట్స్ t1 and t2 ఆన్ ద పారాబోలా ఇంటర్సెక్ట్స్ ఆన్ ద పారాబోలా ఎట్ ద పాయింట్ t3 దెన్ వాట్ హ్యాపెన్స్ అంటే t1 t2 2 t1 plus t2 plus t3 అమ్మ ఇది యాక్చువల్గా ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ జాగ్రత్తగా వినాలి మీరు. ఇక్కడ ఏమంటున్నాడు బాబు, ఇఫ్ ద నార్మల్స్ ఎట్ ద పాయింట్స్ t1 t2ల దగ్గర నేను నార్మల్స్ డ్రా చేస్తాను. ఇక్కడ p ఆఫ్ t1 ఒక పాయింట్, ఇంకోటి మేబీ q ఆఫ్ t2 అనుకోండి, ఇది ఇంకొక పాయింట్. ఈ రెండు పాయింట్స్ దగ్గర నేను నార్మల్స్ డ్రా చేస్తా. ఈ డ్రా చేసిన నార్మల్స్ ఏమైతాయట, దే విల్ ఇంటర్సెక్ట్ ఆన్ ద పారాబోలా ఎట్ పాయింట్ t3. అవి రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయట, మళ్ళీ పారాబోలా మీదనే ఇంటర్సెక్ట్ అవుతాయి. అర్థమైందా? ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నార్మల్ డ్రా చేసిన ఇట్లా పోయింది, ఇక్కడ ఒక నార్మల్ డ్రా చేసిన ఇట్లా వచ్చి, ఈ రెండు కూడా మళ్ళీ ఆర్ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. ఆ పాయింట్ ఎక్కడ ఉంది బాబు, మళ్ళీ పారాబోలా మీదనే ఉంది. సో హ్యావ్ డ్రాన్ టూ నార్మల్స్ ఎట్ p ఆఫ్ t1 q ఆఫ్ t2. నార్మల్స్ డ్రా చేస్తే ఆ రెండు నార్మల్స్ పోయి మళ్ళీ ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. బట్ ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ ఎక్కడ ఉంది, మళ్ళీ పారాబోలా మీదనే ఉంది. ఈ కండిషన్ లో t1 t2 t3లను ఏమంటారు, వాటి మధ్య రిలేషన్ ఏంది బాబు అంటే t1 t2 ప్రొడక్ట్ వచ్చేసి 2 కావాలి. t1 t2 యొక్క ప్రొడక్ట్ కంపల్సరీగా 2 కావాలి. సెకండ్ ఏంటంటే ఈ మూడు t1 t2 t3ని యాడ్ చేస్తే నాకు 0 రావాలి. అంటే ఇక్కడ నుంచి మనం ఒక మంచి పాయింట్ చెప్పొచ్చు. ఏంది సార్ అది అంత మంచి పాయింట్ అంటే బాబు, మీరు ఇక్కడ p ఆఫ్ t1ని q ఆఫ్ t2ని అండ్ r ఆఫ్ t3ని మూడింటిని జాయిన్ చేస్తే మీకు ఒక ట్రయాంగిల్ వచ్చిందా లేదా? ఈ ట్రయాంగిల్కి సెంట్రాయిడ్ వస్తుందా రాదా? సెంట్రాయిడ్ వస్తుందా రాదా? ఆ సెంట్రాయిడ్ ఎక్కడ ఉంటుందో తెలుసా? దట్ సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ లైస్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ద పారాబోలా. ఎక్కడ ఉంటుంది బాబు ఇది? యాక్సిస్ ఆఫ్ ద పారాబోలా మీద సెంట్రాయిడ్ ఉంటుంది. అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నారు సార్? యాక్సిస్ ఆఫ్ ద పారాబోలా అంటే ఇది y² = 4x అనుకోండి. దీని యొక్క యాక్సిస్ ఆఫ్ ద పారాబోలా ఏమైంది బాబు? x యాక్సిస్ అయింది. x యాక్సిస్ అంటే ఏంది బాబు? y = 0 అవుతుంది. y = 0 అవుతుంది. అటుగో ఇక్కడ ఈ పాయింట్ ఏమైంది ఇప్పుడు, సమ్ x, 0 అవ్వాలి. అవుతుందని నేను అంటున్నా. సో జనరల్గా మీరు p ఆఫ్ t1 q ఆఫ్ t2 r ఆఫ్ t3 3 పాయింట్స్ ఆన్ ద పారాబోలా, టేక్ ద ఎడిషన్ ఆఫ్ దోస్ 3. ఆ మూడిటికి సెంట్రాయిడ్ కనుక్కోండి. సెంట్రాయిడ్ ఎట్లా వస్తుంది సార్? at1² ప్లస్ at2² ప్లస్ at3² బై 3 కామా 2at1 ప్లస్ 2at2 ప్లస్ 2at3 బై 3. 2aని కామన్ తీస్తే t1 ప్లస్ t2 ప్లస్ t3. బట్ దాని వాల్యూ ఎంత అనుకున్నాం? 0. అంటే ఇదేమైంది, మొత్తం 0 అయిపోయింది. సో దిస్ ఇస్ x అండ్ దట్ ఈస్ 0. x, 0 అయింది. అంటే దీని యొక్క ఆర్డినేట్ ఎప్పుడు చూసినా కానీ 0 అయింది. దేని యొక్క ఆర్డినేట్? సెంట్రాయిడ్ యొక్క ఆర్డినేట్ ఎప్పుడు 0 అయింది అంటే ఈ ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ ఎక్కడ ఉంటుంది బాబు? ఎప్పుడు చూసినా కానీ యాక్సిస్ ఆఫ్ ద పారాబోలా మీద ఉంటుంది. ఇది ఇక్కడ ప్రాపర్టీ నేను రాయలేదు, బట్ ఇట్ రిప్రజెంట్స్ దట్ ప్రాపర్టీ. అదే ప్రాపర్టీ ఇది ఇండికేట్ చేస్తుంది. క్లియరా? రైట్ సార్. ఓకే సార్. నెక్స్ట్ ఏంది సార్? నెక్స్ట్ ద లెంత్ ఆఫ్ ద నార్మల్ కార్డ్ ఎట్ వన్ ఎండ్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ ఆఫ్ y² = 4x ఈజ్ 8√2 × a. బాబు ఒక పారాబోలా ఉంది. పారాబోలాకి లాటస్ రెక్టమ్ కూడా ఉంటుంది. ఫోకస్ నుంచి వెళ్ళే డబుల్ ఆర్డినేట్నే మనం లాటస్ రెక్టమ్ అంటాం. ఇది p ఆఫ్ a, 2a లేదా p ఆఫ్ ఈ q ఆఫ్ a, -2a. ఈ రెండు పాయింట్ల నుంచి ఒక పాయింట్ దగ్గర మీరు ఒకవేళ నార్మల్ డ్రా చేస్తే, ఇది టాంజెంట్ కదా, ఇట్లా నార్మల్ డ్రా చేశా. ఈ నార్మల్ వచ్చేసి మళ్ళీ ఇంకొక దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఓకేనా? సో ఈ నార్మల్ యొక్క లెంత్ ఉంది కదా, సో లెంత్ ఆఫ్ ద నార్మల్ కార్డ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది r అనుకోండి. ఈ pr లెంత్ ఏదైతే ఉందో ఈ లెంత్ ఏమైంది బాబు అంటే ఇట్ ఈస్ ఫిక్స్డ్ 8√2 × a అవుతుంది. సో ద లెంత్ ఆఫ్ ద నార్మల్ కార్డ్ ఎట్ ద ఎండ్స్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఎండ్స్ ఆఫ్ ద ఫోకల్ కార్డ్ లాటస్ రెక్టమ్ యొక్క ఎండ్స్ దగ్గర ఒకవేళ మీరు నార్మల్ డ్రా చేస్తే ఆ నార్మల్ యొక్క లెంత్ ఫిక్స్డ్ ఎంత బాబు అంటే 8√2 × a అవుతుంది. క్వశ్చన్ అడిగితే డైరెక్ట్గా 8√2a × a అని రాయండి. ఓకేనా? సూపర్ సార్. దాని తర్వాత లెట్ us మూవ్ ఫర్దర్. బాబు ఇఫ్ ద నార్మల్ ఎట్ ద పాయింట్ t ఆన్ ద పారాబోలా y² = 4x సబ్టెండ్స్ రైట్ యాంగిల్. బాబు ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ, చాలా ఇంపార్టెంట్. నార్మల్ ఒకవేళ
ఫోకస్ దగ్గర కానీ వర్టెక్స్ దగ్గర కానీ 90 degrees రైట్ యాంగిల్ చేస్తే దానికి కండిషన్స్ ఉన్నాయి. డైరెక్ట్గా అట్లాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు ఈ ప్రాపర్టీ వాడేయాలి. ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి బాబు. దెర్ ఇస్ అ నార్మల్, ఎక్కడైనా ఒక పాయింట్ దగ్గర మీరు ఫర్ ఎగ్జాంపుల్ P ఆఫ్ T అనే ఒక పాయింట్ దగ్గర నార్మల్ డ్రా చేశారు. ఈ నార్మల్ వచ్చేసి మన వర్టెక్స్ ఇక్కడ ఉంది, ఫోకస్ ఇక్కడ ఉంది. ఇది వర్టెక్స్ వి, ఇది ఫోకస్ ఎస్. ఒకవేళ ఈ వర్టెక్స్ వచ్చేసి ఫోకస్ దగ్గర 90 degrees చేసింది అనుకోండి, ఈ వర్టెక్స్ అంటున్నా, ఈ కార్డ్ ఏం కార్డ్ సార్? ఇది నార్మల్ కార్డ్, ఇది మామూలు కార్డ్ కాదు. ఇది మామూలు కార్డ్ కాదు. మామూలు కార్డుకి మళ్ళీ వేరే వస్తుంది. మామూలు కార్డ్ గురించి నేను మాట్లాడలే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఫోకల్ కార్డ్, సారీ నార్మల్ కార్డ్. ఒక నార్మల్ పాయింట్, ఇఫ్ ద నార్మల్ ఎట్ ద పాయింట్ T ఆన్ ద పారాబోలా సబ్టెండ్స్ ఎ రైట్ యాంగిల్. సో నార్మల్ కార్డ్ ఇస్ ఫోకసింగ్ సబ్టెండింగ్ 90 degrees ఎట్ ద ఫోకస్. ఒకవేళ ఫోకస్ దగ్గర ఇది 90 degrees చేస్తే అప్పుడు ఈ T మీద ఒక కండిషన్ ఉంటుంది. ఏమైంది సార్ అంటే T² = 4 అయింది. లేదా మీరు T +or-2 కూడా రాసుకోవచ్చు. ఇది కాకుండా ఒకవేళ ఇది వర్టెక్స్ దగ్గర గనక 90 degrees చేస్తే ఇక్కడ చేయట్లే, ఇక్కడ చేసే ఛాన్స్ కూడా ఉంది. అంటే ఇట్లాగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ P ఆఫ్ T దగ్గర నేను నార్మల్ డ్రా చేశాను. ఈ నార్మల్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది. ఇది నార్మల్. ఈ నార్మల్ వచ్చేసి మనకి ఈ వర్టెక్స్ ఉందిగా, వర్టెక్స్ దగ్గర 90 degrees చేస్తాను. ఇట్ ఈస్ సబ్టెండింగ్ 90 degrees ఎట్ ద వర్టెక్స్. ఇన్ దట్ కేస్ T² = 2 అవుతుంది. ఏమైందమ్మా ఇక్కడ T² = 2 అవుతుంది. దాన్నే మనం T +or-√2 అని పిలుస్తాం. అంటే కంపల్సరీగా T వాల్యూ √2 కానీ -√2 కానీ అయితేనే అక్కడ మనం డ్రా చేసిన నార్మల్ 90 degrees చేస్తుంది. ఎక్కడ వర్టెక్స్ దగ్గర. లేదా T వాల్యూ +2 కానీ -2 కానీ అయినప్పుడు అక్కడ మాత్రమే మనం ఒకవేళ నార్మల్ డ్రా చేస్తే ఆ నార్మల్ మాత్రమే ఫోకస్ దగ్గర 90 degrees చేస్తుంది. అర్థమవుతుంది? ఇవి గుర్తుపెట్టుకోండి. T +or-2 కావాలి అక్కడ, లేకపోతే ఇక్కడ T +or-√2 అయినా కావాలి. ఓకే సార్. తర్వాత బాబు, ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ద టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ద పాయింట్ x1 y1 టు ద పారాబోలా y² = 4x. బాబు, సో ఇక్కడ అవుట్ సైడ్ నుంచి నేను ఒక పాయింట్ తీసుకున్నా, P ఆఫ్ x1 y1 అనే ఒక పాయింట్ తీసుకున్నా. ఈ పాయింట్ నుంచి ఒకవేళ నేను టాంజెంట్ డ్రా చేశాను పారాబోలాకి. ఇది A అనే పాయింట్ దగ్గర అండ్ అలానే సమ్వేర్ B అనే పాయింట్ దగ్గర టచ్ అయింది పారాబోలా. వీటిని మనం పేర్ ఆఫ్ టాంజెంట్స్ అని అంటాం. పేర్ ఆఫ్ టాంజెంట్స్ ఫార్ములా ఏంటి సార్? s1² = s ఇంటూ s11 ఇస్ ద పేర్ ఆఫ్ టాంజెంట్స్. పేర్ ఆఫ్ టాంజెంట్స్ కి ఫార్ములా ఇది. ఓకే సార్. ఇప్పుడు ఏబీలని నేను జాయిన్ చేస్తే ఇది ఒక కార్డ్ కదా సార్, ఇది ఒక కార్డ్ కదా సార్. దీని ఏమంటారు సార్? కార్డ్ ఆఫ్ కాంటాక్ట్స్ అంటారు సార్. కార్డ్ ఆఫ్ కాంటాక్ట్స్. ఇది ఏ అనేది టాంజెంట్ యొక్క కాంటాక్ట్, బి అనేది టాంజెంట్ యొక్క కాంటాక్ట్. ఇప్పుడు ఈ రెండు టాంజెంట్స్ కాంటాక్ట్స్ ని యాడ్ చేస్తే వచ్చే కార్డ్ ఆఫ్ ద కాంటాక్ట్ అయింది. ఈ కార్డ్ ఆఫ్ ద కాంటాక్ట్ యొక్క లెంత్ ఎంత సార్? లెంత్ ఇస్ దిస్. ఇది ఏ పారాబోలాకు సార్? బాబు, నేను కేవలం y² = 4ax అనే పారాబోలాకు మాత్రమే మాట్లాడుతున్నాను. సో దట్ ఈస్ దిస్ ఇస్ నథింగ్ బట్ s11 అమ్మ. ఇదేందమ్మా? s11 ఇంటూ y1² + 4a² a. యాక్చువల్లీ ఇది స్క్వేర్ రూట్ లో ఉంటుంది, కింద వచ్చింది mod అని కూడా రాసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ AB. గుర్తుపెట్టుకోండి సార్. మరి మాకు మీరు సర్కిల్ గురించి చెప్పలేదు కదా సార్ అంటే దాని గురించి సపరేట్ ఒక షార్ట్ కట్స్ కి ఒక ½ an hour క్లాస్ తీసుకుంటానని చెప్పాను. అందులో అన్ని షార్ట్ కట్స్ చెప్తాను. బట్ పారాబోలాకి మళ్ళీ ఒకటి ఎక్స్ట్రా తీసుకోదలుచుకోలేదు. అందుకే ఇక్కడ అన్ని షార్ట్ కట్స్ నేను చెప్పేస్తున్నా. టాంజెంట్ ఫర్ ద సర్కిల్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు అవుట్ సైడ్ నుంచి ఇట్లా టాంజెంట్ డ్రా చేశారనుకోండి, ఇక్కడ అడుగుతాడు ఈ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఉందిగా, దీని లెంత్ ఎంత అంటాడు. అసలు ఈ ట్రయాంగిల్ ఫామ్ అయిందా, ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత అంటాడు. ఇగో ఇట్లా ఒక క్వాడ్రిలేటరల్ ఫామ్ అయింది, క్వాడ్రిలేటర్ యొక్క ఏరియా ఎంత అంటాడు. ఇవన్నీ అడుగుతాడు. నేను ఇవన్నీ చెప్తాను మీకు. యాంగిల్ బిట్వీన్ దెమ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి ఇవన్నీ కూడా నేను సపరేట్గా ఒక క్లాస్ తీసుకుంటా. అన్ని షార్ట్ కట్స్ చెప్తా, ఫార్ములాస్ షార్ట్ కట్స్ చెప్తా. ఒక ½ an hour క్లాస్ ఉంటుంది సర్కిల్స్, అందులో చెప్తా. బట్ ఇప్పుడు మాత్రం నేను ఇక్కడే చెప్పేస్తున్నా. పారాబోలాకి, ఎలిప్స్ కి దేని క్లాస్లో అదే చెప్పేస్తాను. ఓకేనా? సో దిస్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. పాయింట్ బయట ఇచ్చినప్పుడు టాంజెంట్ డ్రా చేసినప్పుడు వచ్చే కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క లెంత్ ఫార్ములా ఇది. దిస్ ఇస్ ప్యూర్లీ నథింగ్ బట్ s11 అమ్మ. ఇది s11 యాక్చువల్గా. ఓకే, రైట్. నెక్స్ట్ పాయింట్ ఏంది సార్? theta is the angle between the pair of tangents drawn from x1 y1 to this. Then what is the angle between them sir? Either this or this. ఇది s11 అని చెప్పాను కదా, ఇట్లా రాసుకోవచ్చు. అంటే బాబు ఇక్కడ పేర్ ఆఫ్ టాంజెంట్స్ మధ్యలో ఒకవేళ యాంగిల్ తీటా అయితే ఈ తీటా ఏంది బాబు అని అడుగుతాడు. వాట్ ఈస్ ద తీటా? సో దానికి సంబంధించిన tan తీటా అని మనం రాసినాం. ఓకేనా? సో వాట్ ఈస్ తీటా సార్? సారీ, వాట్ ఈస్ tan తీటా సార్? tan తీటా ఈజ్ ఈక్వల్ టు √s11 / x1² + a². బాబు s1² అంటే ఏంది బాబు?
సారీ, x1 అంటే ఏంది బాబు? x1 అంటే అబ్సిసా, ఏ అంటే ఆర్డినేట్. x1 ప్లస్ ఏ, ఇది గుర్తుపెట్టుకోండి. tan theta is root s11 by x1 plus a. మనకి సర్కిల్స్కి ఏమని వచ్చిందమ్మా? r by root s11 అని వచ్చింది. r by root s11 ఇది 2 times of tan inverse of r by root s11, బట్ ఇక్కడ root s11 by x plus a అని వచ్చింది. ఓకేనా? రైట్. సో లేదా s11 అంటే ఏంది బాబు? డైరెక్ట్గా రాసేసేయండి. y1 స్క్వేర్ మైనస్ 4ax1, అది s11 అంటే అది రాసుకోవచ్చు. క్లియర్? రైట్. దాని తర్వాత the locus of the point of intersection of the two tangents for the parabola included at a constant angle alpha is x plus a whole square tan square alpha is equal to y square minus 4ax. బాబు ఇదంతా కూడా ఎస్, ఇదంతా కూడా ఏంది బాబు? ఎస్. సార్ ఏంటి సార్ ఇక్కడ అంటే locus of the point of intersection of two tangents included at the constant angle అంటే బాబు మీరు ఒక పారాబోలా తీసుకున్నారు, దీనికి సంబంధించిన సర్కిల్స్కి సంబంధించింది మళ్ళీ చెప్తాను నేను, ఓన్లీ పారాబోలా గురించి చెప్తున్నా. ఇప్పుడు మీరు 2 స్టిక్కులు తీసుకోండి, స్టిక్కుల మధ్యలో కొద్దిగా యాంగిల్ పెట్టండి. ఎంత యాంగిల్ బాబు అంటే ఆల్ఫా అనే యాంగిల్ పెట్టండి. 2 స్టిక్స్ని ఏం చేస్తారంటే మీరు కట్టేస్తారు. ఎలా కట్టేస్తారు బాబు అంటే వాటి మధ్యలో కొద్దిగా యాంగిల్ ఆల్ఫా పెట్టి కట్టేసేయండి. కట్టేసి దీని మీద ఇట్లా పెట్టేయండి. మేబీ లెంత్ ఇంత పొడుగు ఉండొచ్చు, దగ్గర ఉండొచ్చు, ఎక్కడన్నా ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆల్ఫా యాంగిల్ పెట్టిన, ఈ రెండింటి మధ్యలో ఇట్లా టాంజెంట్స్ డ్రా చేస్తాను. ఇట్లా ఈ యాంగిల్ ఎంత బాబు? ఆల్ఫా యాంగిల్ పెట్టేసిన. ఇది పాయింట్. దిస్ ఇస్ పాయింట్ ఆఫ్ ద ఇంటర్సెక్షన్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదే యాంగిల్ తోటి ఈ 2 స్టిక్స్ ఉన్నాయిగా, వీటిని ఇట్లా జరుపుతా పైకి కిందికి, దీనిపైన ఇట్లా రొటేట్ చేస్తా, సచ్ దట్ దీస్ 2 విల్ బి ఆల్వేస్ టాంజెంట్స్. ఇవి టాంజెంట్స్ అవుతాయి. సో అకార్డింగ్ టు దట్ దిస్ పాయింట్ విల్ మూవ్. పాయింట్ మూవ్ అవుతా ఉంటుంది, ఇట్లా మూవ్ అవుతూ ఉంటుంది. సో వాట్ ఈస్ ద లోకస్ ఆఫ్ దిస్ పాయింట్? ఈ పాయింట్ యొక్క లోకస్ ఏమైతుంది అని అడుగుతున్నాడు. సో దానికోసం మనం చాలా కష్టపడి సాల్వ్ చేయాలి. ఎక్కడ చేయాలి సార్ అంటే బాబు ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. tan theta అంటే tan alpha is equal to root s11 by x1 plus a. సో ఇది లెఫ్ట్ సైడ్ వస్తుంది. అంటే ఏమైంది బాబు? x1 ని x అనుకోండి, y1 ని y అనుకోండి. tan alpha is equal to root s11. స్క్వేరింగ్ అని బోధ సైడ్ చేస్తే ఏమైంది సార్? x plus a whole square into tan square alpha is equal to root పోతే s11 అంటే ఏంది? y స్క్వేర్ మైనస్ 4ax, y1 స్క్వేర్ మైనస్ 4x1. ఇగో ఇది రావాలి. అదే మనకు అక్కడ ఇచ్చాడు. సో x ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఇంటూ tan స్క్వేర్ ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు y స్క్వేర్ మైనస్ 4ax అని ఇచ్చాడు. ఓకేనా? సో ఈ ఫార్ములా వాడుకుంటే మనకి ఇది కూడా వచ్చేస్తుంది. రైట్. దాని తర్వాత బాబు ఇఫ్ ద టాంజెంట్స్ ఫ్రమ్ ద పాయింట్ p టు ద పారాబోలా అండ్ దిస్ పారాబోలా ఆర్ రైట్ యాంగిల్స్, దెన్ ద లోకస్ ఆఫ్ పాయింట్ p ఇస్ వాట్? x ప్లస్ a ప్లస్ b ఇస్ ఈక్వల్ టు 0. అర్థమైందమ్మా? నేను ఒక 2 పారాబోలాలు ఉన్నాయి. ఒకటేమో y స్క్వేర్ ఈక్వల్ టు 4ax ప్లస్ a అంటే ఇట్లా ఒక పారాబోలా ఉంది. ఇంకో పారాబోలా ఏమో సేమ్ ఇదే ఉంది, కాకపోతే మేబీ కొద్దిగా దీనికంటే ఎక్కువ ఉండొచ్చు, పైకి ఇట్లాగా, మేబీ ఇట్లాగా ఒక పారాబోలా ఇట్లా ఉందనుకోండి. కరెక్ట్గా ఇట్లా కాదు, కొంచెం ఇది -a,0, ఇది -b,0 అనుకుందాం. మేబీ ఇట్లా ఉండొచ్చు పారాబోలా, ఇట్లా ఉంది. ఇప్పుడు ఏమంటానంటే నేను ఒక పాయింట్ తీసుకుంటాను బాబు, ఒక పాయింట్ తీసుకుంటా. ఈ పాయింట్ నుంచి నేను డ్రా చేసే టాంజెంట్స్ ఎట్లా ఉంటాయంటే, ఈ ఫస్ట్ పారాబోలాకి ఒక టాంజెంట్ డ్రా చేస్తా, ఈ పాయింట్ దగ్గర ఇది టాంజెంట్ డ్రా చేసిన, ఇక్కడ నుంచి దీనికి టాంజెంట్ డ్రా చేస్తే ఈ రెండింటికి మధ్యలో యాంగిల్ 90 degrees రావాలట. ఈ రెండింటి మధ్యలో యాంగిల్ 90 degrees కావాలి. అలాంటి పాయింట్స్ అన్నిటికీ లోకస్ ఏంది అని అడుగుతున్నాడు. అలాంటి పాయింట్స్ ఏమేమి ఉంటాయి, వాటన్నిటిని జాయిన్ చేస్తే నాకు వచ్చే లోకస్ ఏంది అని అడుగుతున్నాడు. సో లోకస్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ టు ద బోత్ ద పారాబోలాస్ ఈజ్ నథింగ్ బట్ డైరెక్ట్లీ దీని యొక్క లోకస్, మేబీ మనకు దీని యొక్క లోకస్ ఒక స్ట్రైట్ లైన్ లాగా రావచ్చు. దాట్ స్ట్రైట్ లైన్ ఈజ్ నథింగ్ బట్ x ప్లస్ a ప్లస్ b ఈక్వల్ టు 0. అంటే x ఈక్వల్ టు a ప్లస్ b అంటే నాకు తెలిసి ఇట్లా ఈ విధంగా కాదు, ఇట్లా వస్తుంది అనుకుంటా నేను అనుకోవడం. మేబీ లైన్ ఇట్లా వస్తుంది లైక్ దిస్. సో ఆ పర్టికులర్ పాయింట్, దీని మీద ఉన్న ఏ పాయింట్ నుంచి మీరు డ్రా చేసినా కానీ 2 టాంజెంట్స్ దీనికొకటి కంపల్సరీగా ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి. సార్ ఒకవేళ ఒకటే పారాబోలాకి నేను టాంజెంట్స్ డ్రా చేస్తే అవి 2 ఒకదానికొకటి పర్పెండిక్యులర్ కావాలి అని అంటే దీని యొక్క లోకస్ ఏమైంది సార్ అంటే బాబు దీని యొక్క లోకస్ డైరెక్ట్రిక్స్ అయింది. లోకస్ ఇస్ డైరెక్ట్రిక్స్ అయింది. ఎందుకంటే బాబు డైరెక్ట్రిక్స్ మీద ఉన్న ఏ పాయింట్ తీసుకున్నా కానీ ఆ పాయింట్ నుంచి మీరు టాంజెంట్ డ్రా చేస్తే అవి 2 ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి.
ఒకటే పారాబోలాకి డ్రా చేసిన, అప్పుడు దాని ఏమైంది ఆన్సర్ డైరెక్ట్రిక్స్ అయింది. బట్ ఇక్కడ ఒక పారాబోలా కాదు బాబు, రెండు పారాబోలాస్, ఒకదానికి ఒక టాంజెంట్, ఇంకో దానికి ఇంకో టాంజెంట్. ఈ రెండు టాంజెంట్స్కి మధ్యలో యాంగిల్ 90 degrees ఉండాలి. అప్పుడు ఆన్సర్ ఎక్స్ ప్లస్ ఏ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏమైంది, ఇది ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది సింగిల్ పారాబోలాకి అయింది. బట్ ఇక్కడ 2 పారాబోలాస్ కాబట్టి ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. రైట్. ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ బైసెక్టింగ్ ఎట్ ద గివెన్ పాయింట్. బాబు అంటే ఒక కార్డ్ కి మిడ్ పాయింట్ ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్. సో దీని యొక్క పాయింట్ మిడ్ పాయింట్ వచ్చేసి x1 y1 అయితే ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ ఏమైంది బాబు, s1 ఈజ్ ఈక్వల్ టు s11 అవుద్ది. ఇది మీకు ఆల్రెడీ నేను సర్కిల్స్ లో చెప్పాను, అదే ఇక్కడ డైరెక్ట్ గా రాసుకోవడమే. s1 ఈక్వల్ s11. s1 అంటే పార్షల్ సబ్స్టిట్యూషన్, ఇదేమో డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ s11. ఇదేంది రాంగ్ పడింది ఇక్కడ, y1 మైనస్ 2a ఇంటూ ఎక్స్ ప్లస్ x1 అమ్మా, ఇది ఇక్కడ రాంగ్ పడింది. ఎక్స్ ప్లస్ x1 ఈజ్ ఈక్వల్ టు y1 స్క్వేర్ మైనస్ 4x1. సారీ, కరెక్టే. కాకపోతే వీడేం చేశాడంటే కట్ చేశాడు. అంటే ఎక్కడ కట్ చేశాడు సార్ అంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు బాబు, ఇక్కడ మైనస్ 2ax మైనస్ 2ax1. సో ఇక్కడ మైనస్ 2ax1, ఇక్కడ మైనస్ 2ax1 క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 2ax1 మిగిలిపోద్ది. సో దీని నుంచే ఇది వస్తుంది అనమాట. బట్ యాక్చువల్గా అయితే మనం రాయాల్సిన విధానం ఇంకో ఇది, s1 ఈజ్ ఈక్వల్ టు s11 ఇది. రైట్. దాని తర్వాత సార్, ఇఫ్ ద లైన్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఇంటర్సెక్ట్ ద పారాబోలా ఇన్ ద పాయింట్స్ a అండ్ b, దెన్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ab. బాబు ఒకవేళ ఈ పారాబోలాని, దేని బాబు మనకు అందరికీ తెలిసిన పారాబోలా ఎప్పటికి ఇదే ఇస్తాడు, దీన్ని ఒకవేళ మన లైన్ ఇట్లా ఇంటర్సెక్ట్ చేస్తుంది, ఈ లైన్ యొక్క లెంత్ ఎంత, ab ఎంత అని అడుగుతాడు. సో లెంత్ ఆఫ్ ద కార్డ్ అనమాట ఇది, లెంత్ ఆఫ్ ద కార్డ్. మరి ఇందాక కూడా మీరు ఒకటి లెంత్ ఆఫ్ ద కార్డ్ చెప్పారు సార్ అంటే, దట్ ఈస్ ద పాయింట్ అవుట్ సైడ్ ఇస్ గివెన్, దెన్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. లెంత్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ గురించి అక్కడ మాట్లాడుకున్నాం. బట్ ఇది ఇప్పుడు ఇది అది కాదు. అక్కడ ఏం చెప్పాను, స్క్వేర్ రూట్ ఆఫ్ s11 ఇంటూ y1 ప్లస్ 4a స్క్వేర్ బై ఏ అని చెప్పాను. బట్ ఇదేంది, లెంత్ ఆఫ్ ద కార్డ్ మేడ్ బై ద లైన్ y ఈజ్ ఈక్వల్ mx ప్లస్ b. ఇది కార్డ్ ఆఫ్ ద కాంటాక్ట్ కాదు, ఎనీ లైన్ y ఈజ్ ఈక్వల్ mx ప్లస్ c. ఒకవేళ అలాంటి లైన్ దీని మీద ఇంటర్సెక్ట్ చేస్తా ఉంటే ab యొక్క లెంత్ ఏంది బాబు అంటే 4/m స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ a ఇంటూ a మైనస్ mc ఇంటూ 1 ప్లస్ m స్క్వేర్. మీకు ఇది గుర్తుందా? ఇది పాజిటివ్ అవుతుంది. ఎందుకు సార్ అంటే ఇది 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది కాబట్టి డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 తీసుకున్నాం. సో ఇది డిస్క్రిమినెంట్ వచ్చింది మనకి గుర్తుందా, a ఇంటూ a 16a ఇంటూ ఉంటుంది, 16a ఇంటూ a మైనస్ mc అని వచ్చింది. ఆ 16లో స్క్వేర్ రూట్ నుంచి బయటకు పోతే 4 అయింది ఇది, ఓకేనా. సో ఇది లోపల యాక్చువల్ ఏమొస్తుంది, అంతా డిస్క్రిమినెంట్ అని వస్తుంది. 4 లోపలికి వస్తే డిస్క్రిమినెంట్ ఇంటూ 1 ప్లస్ m స్క్వేర్, దట్స్ ఇట్. సో 4/m స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ a ఇంటూ a మైనస్ mc ఇంటూ 1 plus m square is the length of the chord made by the line on the this. Next, the length of the chord of y square equal to 4x having x1 y1 on its midpoint is. ఇప్పుడు length of the chord ఏమైతుంది, నేను ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ చెప్పా. వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ ఇఫ్ ద మిడ్ పాయింట్ ఈస్ గివెన్? ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఈస్ s1 ఇంటూ s1 ఈక్వల్ టు s11. ఒకవేళ దాని లెంత్ కావాలంటే ఏంది బాబు అంటే ఇది, దిస్ ద లెంత్. ఇందాక సేమ్ మాట్లాడుకున్నాం మనం, లెంత్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్స్ అని మాట్లాడినాం. సేమ్ ఫార్ములా ఏమని చెప్పా, స్క్వేర్ రూట్ ఆఫ్ s11 ఇంటూ y1 స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్ బై ఏ అని చెప్పా. మరి ఇక్కడ s11 ఏమైంది సార్ అంటే బాబు పాయింట్ లోపల ఉంది, మిడ్ పాయింట్ అనేది లోపల ఉంటుంది కదా కార్డ్కి. సో మిడ్ పాయింట్ పారాబోలాలో సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ వస్తుంది దీని వాల్యూ. ఆ మైనస్ని మళ్ళీ ప్లస్ లాగా మార్చడానికి నేను ఎక్స్ట్రా మైనస్ తోటి మల్టిప్లై చేశాను. సో కార్డ్ ఆఫ్ ద కాంటాక్ట్ అడిగినా దానికి ఇదే ఫార్ములా లెంత్కి, మిడ్ పాయింట్ ఇచ్చి కార్డ్ యొక్క లెంత్ అడిగినా అదే ఫార్ములా. బట్ s11 ఏం చేయాలి, మీరు మోడ్లెస్ తీసుకొని రాయాలి. ఇక్కడ టేక్ ద మోడ్లెస్ ఆఫ్ ద s11. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రైట్ లైక్ దిస్, square root of mod s11 into y1 square plus 4a square by a అని చెప్పి తీసుకోవచ్చు. సో ఇది కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ కైనా ఇదే, మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్ ఇచ్చినప్పుడు కూడా లెంత్ ఆఫ్ ద కార్డ్ అదే. దాని తర్వాత ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ ద పారాబోలా passes through the vertex and making an angle theta with x-axis is 4a cos theta into cosecant square theta. Length of the chord of the parabola passing through the vertex. Chord ఏంటంటే పాసింగ్ త్రూ ద వర్టెక్స్ ఉండాలి అండ్ మేకింగ్ అన్ యాంగిల్ విత్ ద ఎక్స్ యాక్సిస్, అంటే యాక్సిస్ ఆఫ్ ద పారాబోలా. సో బాబు ఇట్లాగా ఇది పారాబోలా, ఇది వర్టెక్స్. ఈ వర్టెక్స్ నుంచి ఒక కార్డ్ వెళ్తుంది. ఈ కార్డ్ యొక్క లెంత్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ ఇది p అనుకుందాం, ఇది o అనుకోండి. సో లెంత్ ఆఫ్ ద ఓపీ కావాలి. లెంత్ ఆఫ్ ద ఓపీ వచ్చేసి 4a ఇంటూ కాస్ థీటా ఇంటూ కొసికెంట్ స్క్వేర్ థీటా, వేర్ దిస్ లైన్ ఇస్ మేకింగ్ యాంగిల్ థీటా విత్ ద ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ తోటి ఇది యాంగిల్ థీటా చేస్తుంది. క్లియరా? రైట్ సార్. మరి డైరెక్ట్గా ఏదన్నా ఒక
ఫోకల్ కార్డ్ ఇచ్చాను అనుకోండి సార్, అప్పుడు యాంగిల్ తీటా తోటి సంబంధించిన లెంత్ ఎట్లా చెప్తారు? నేను ఆల్రెడీ లెంత్ ఆఫ్ ద ఫోకల్ కార్డ్ టీ ఇస్తే చెప్పాను, a ఇంటూ 1 t + 1/t² అని చెప్పా. ఒకవేళ అదే ఫోకల్ కార్డ్ యాంగిల్ తీటా చేస్తే 4a cosecant square తీటా అని రాయాలి. సో ఇక్కడ అది లేదు, రైట్, అది కూడా ఒక ప్రాపర్టీ. తర్వాత ద ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద టాంజెంట్స్ ఎట్ దీస్ 3 points ద పారాబోలా y² = 4ax ఈస్ దిస్. బాబు -a కామా a ఇంటూ t1 + t2 + t3 + t1 t2 t3 ఇది ఎక్కడ ఉంది బాబు? x = -a. x = -a దీనికి ఏమైంది బాబు? డైరెక్ట్రిక్స్ అయింది. సో ద ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ఎనీ 3 టాంజెంట్స్ ఎట్ ద t1 t2 t3. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి బాబు, ఇగో ఇది పారాబోలా. ఈ పారాబోలా మీద నేను ఇక్కడ ఒక t1 పాయింట్, ఇక్కడ ఒక t2 పాయింట్, ఇక్కడ ఒక t3 పాయింట్ తీసుకున్నాను అనుకోండి. ఇది p ఆఫ్ t1, ఇది q ఆఫ్ t2, ఇది r ఆఫ్ t3 అనుకోండి. ఈ 3 పాయింట్స్ దగ్గర నేను ఇప్పుడు టాంజెంట్ డ్రా చేస్తా. p ఆఫ్ t1 దగ్గర ఒక టాంజెంట్స్, q ఆఫ్ t2 దగ్గర ఒక టాంజెంట్, r ఆఫ్ t3 దగ్గర ఒక టాంజెంట్ డ్రా చేశా. ఇవి ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ని ఫామ్ చేసినాయి, అవునా కదా? చూడండి, టాంజెంట్స్ ఆర్ ఫార్మింగ్ ఏ ట్రయాంగిల్. దట్స్ వాట్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద టాంజెంట్స్. ఫార్మ్డ్ బై వాట్? టాంజెంట్స్ t1 t2 t3. t1 t2 t3 అనే పాయింట్స్ దగ్గర డ్రా చేసిన టాంజెంట్స్ ఒక ట్రయాంగిల్ ని ఫామ్ చేస్తున్నాయి. ఆ ట్రయాంగిల్ యొక్క ఆర్థో సెంటర్, అంతేనా? ఆర్థో సెంటర్ దీనికి ఎక్కడ ఉంటుంది బాబు అని అంటే, ఇట్ లైస్ ఆన్ ద డైరెక్ట్రిక్స్. దీని మీద ఉంది బాబు, డైరెక్ట్రిక్స్ మీద ఉంది. x = -a అనేది దీని యొక్క డైరెక్ట్రిక్స్. ఈ పాయింట్ కూడా పర్టికులర్గా ఏమైంది బాబు అంటే ఇదైంది, -a కామా a ఇంటూ t1 + t2 + t3 + t1 t2 t3 అవుతుంది. క్లియరా? రైట్. ఇంకోటి ఏంటంటే దీని యొక్క సర్కమ్ సర్కిల్ డ్రా చేసినాం అనుకో, దీని యొక్క సర్కమ్ సర్కిల్ ఎప్పుడు కూడా ఫోకస్ నుంచి పోతుంది. ఇది ఫోకస్ అనుకోండి, s ఆఫ్ a, 0. సో ద సర్కమ్ సర్కిల్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్ ఆల్వేస్ పాసెస్ త్రూ ద ఫోకస్. ఇది ఫోకస్ పోతుంది. ఇచ్చానా లేదా చూద్దాము, బట్ ఇవ్వకపోయినా కానీ మీరు అది గుర్తుపెట్టుకోండి. ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ఎనీ 3 టాంజెంట్స్ ద పారాబోలా లైస్ ఆన్ ద డైరెక్ట్రిక్స్. ఇప్పుడే చెప్పా, ఇది ఇక్కడ చెప్పలేదు కాబట్టి నేను చెప్పేశా. ఇది ఎక్కడ ఉంటుంది బాబు? డైరెక్ట్రిక్స్ మీద ఉంటుంది అని చెప్పాను. ఇది డైరెక్ట్రిక్స్. ఇది ఇంకొక ప్రాపర్టీ. ఓకే, నెక్స్ట్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద ఫీట్ ఆఫ్ ద 3 normals of the parabola lies on the axis of the parabola. The centroid of the triangle formed by the feet of the 3 normals of the parabola lies on the axis of the parabola. So నార్మల్ యొక్క ఫీట్ ఉంటుంది కదా, 3 పాయింట్ల దగ్గర మనం 3 నార్మల్స్ డ్రా చేయొచ్చు. ఎనీ 3 పాయింట్స్ అంటే బాబు కాన్కరెంట్ పాయింట్ కావాలి. అట్లా 3 నార్మల్ డ్రా చేస్తే వాటి యొక్క ఫీట్ ఆఫ్ ద నార్మల్స్, ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద ఫీట్ ఆఫ్ ద 3 నార్మల్స్ ఆఫ్ ద పారాబోలా లైస్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ద పారాబోలా. సో ఆ 3 నార్మల్స్ యొక్క ట్రయాంగిల్ ఫామ్ చేస్తే ఆ ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ ఎక్కడ ఉంటుంది బాబు? లైస్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ద పారాబోలా. ఇది ఇందా మీకు చెప్పాను నేను, t1 + t2 + t3 0 అయిద్దని చెప్పా కదా, అదే కండిషన్ ఇది. దాని తర్వాత ఇవి రెండు ఇంపార్టెంట్ అమ్మా, మీకు ఐపీలో కూడా ఉంటాయి అమ్మా, ఇవి ఐపీలో కూడా ఉంటాయి. ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ద పారాబోలా y² = 4ax ఈజ్ 1/8a టైమ్స్ ఆఫ్, ఇది డెల్టా అనుకోండి, 1/8a టైమ్స్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ద ఆర్డినేట్స్ y1 - y2, y2 - y3, y3 - y1 మోడ్యులస్ స్క్వేర్ యూనిట్స్, వేర్ y1, y2, y3 ఆర్ ద ఆర్డినేట్స్ ఆఫ్ ద యాంగులర్ పాయింట్స్. అంటే బాబు ఒక పారాబోలా పైన 3 పాయింట్స్ తీసుకున్నారు. మీరు ఏవైనా 3 పాయింట్స్ తీసుకోండి, ఏవైనా ఒక 3 పాయింట్స్ తీసుకోండి. ఇట్లాగా తీసుకొని మీరు ఒక ట్రయాంగిల్ ఫామ్ చేస్తే దీని యొక్క ఏరియా ఏమైంది బాబు? ఇది x1 y1, x2 y2, x3 y3 అనుకుంటే దాని యొక్క ఏరియా 1/8 టైమ్స్ ఆఫ్ దిస్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏమంటాడంటే బాబు, ఈ 3 పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ 3 పాయింట్స్ దగ్గర మీరు టాంజెంట్స్ డ్రా చేయండి. ఇదొక టాంజెంట్, ఇదొక టాంజెంట్, ఇగో ఇక్కడ ఒక టాంజెంట్ డ్రా చేయండి. ఇప్పుడు ఈ 3 టాంజెంట్స్ కూడా ఒక ఏం ఫామ్ చేసినాయి అమ్మా? ట్రయాంగిల్ని ఫామ్ చేసినాయి. ఈ ట్రయాంగిల్ కూడా ఒక ఏరియా ఉంటుంది కదా, ఇది డెల్టా అనుకుంటే ఇది ఏమైంది అంటే డెల్టా/2 అయింది. ఇక్కడ ఉన్న ఏరియాలో ఇది సగమే ఉంటుంది, హాఫే ఉంటుంది. సో అది నెక్స్ట్ పాయింట్ ఉంటుంది చూడండి బాబు. సో వాట్ ఈస్ ద ఫార్ములా హియర్? ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద టాంజెంట్స్ ఎట్ 3 పాయింట్స్ హూజ్ ఆర్డినేట్స్ ఆర్ y1, y2, y3 ఆన్ ద పారాబోలా ఈజ్ 1/16a టైమ్స్ ఆఫ్ దిస్. ఇదేమో 1/8a టైమ్స్, ఇది 1/16. అంటే ఇది డెల్టా అయితే ఇది ఏమైనట్టు? 1/2 డెల్టా అయినట్టు. అంటే 3 పాయింట్స్ ఫామ్ చేసే ఏరియా డెల్టా అయితే ఆ 3 పాయింట్స్ దగ్గర టాంజెంట్స్ డ్రా చేస్తే ఆ టాంజెంట్స్ ఫామ్ చేసే ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏమైంది బాబు? ఆ ట్రయాంగిల్ ఏరియా PQR ట్రయాంగిల్ ఏరియాలో సగం ఉంటుంది. ఇది అందుకే 1/16a అని రాస్తున్నాం.
క్లియరా? రైట్, ఓకే సార్. దాని తర్వాత యాంగిల్ బిట్వీన్ టూ పారాబోలాస్ y² = 4x అండ్ x² = 4by అంటే ఎట్లా సార్? యాంగిల్ బిట్వీన్ పారాబోలాస్ అంటే ఏంటి సార్? x² = 4by, ఇది y² = 4x, ఇది y² = 4x. ఇప్పుడు ఈ రెండింటికి కూడా ఒక ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంది. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇది డైరెక్ట్ గా ఆరిజిన్ అమ్మ, ఇది 0,0, ఇది 0,0 కాదు. రెండింటిని మీరు సాల్వ్ చేస్తే మీకు ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. నాకు తెలిసి a⁴1/3 b⁴1/3 సంథింగ్ అట్లా వస్తుంది. ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది కదా, ఈ పాయింట్ దగ్గర నాకు యాంగిల్ బిట్వీన్ ద పారాబోలస్ కావాలి. అదేంటి సార్ ఇక్కడ కనుక్కోలేరా మీరంటే, బాబు ఇక్కడ యాంగిల్ బిట్వీన్ ద పారాబోలస్ 90 degrees అయిపోద్ది డైరెక్ట్ గా. యాంగిల్ బిట్వీన్ ద పారాబోలాస్ ఏమైతే 90 degrees అయితే, అయితే యాక్చువల్గా వీడు ఇవ్వాలి యాంగిల్ బిట్వీన్ ద టూ పారాబోలాస్ అదర్ దాన్ 0,0 అని ఇవ్వాలి. అదర్ దాన్ 0,0. 0,0 పాయింట్ కాకుండా ఇంకొక పాయింట్ ఉంది చూసినారా? ఈ పాయింట్ దగ్గర ఒకవేళ మీరు టాంజెంట్స్ డ్రా చేశారనుకోండి, ఇగో ఈ పాయింట్ దగ్గర ఈ పారాబోలాకు ఒక టాంజెంట్, ఈ పాయింట్ దగ్గర ఇగో ఈ పైకున్న పారాబోలాకు ఒక టాంజెంట్, రెండు టాంజెంట్ డ్రా చేసిన. ఇప్పుడు ఈ రెండు టాంజెంట్స్ కి మధ్యలో ఉన్న యాంగిల్ ఉంది చూసారా? ఇది తీటా అనుకుంటే, ఈ తీటా ఏమైంది బాబు అంటే ఇది అవుతుంది. సో ద తీటా ఈజ్ నథింగ్ బట్ tan ఇన్వర్స్ ఆఫ్ 3 × a⁴1/3 × b⁴1/3/2 × a⁴2/3 + b⁴2/3. ఫార్ములాస్, షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోండి. వీటిని సాల్వ్ చేయాలంటే చాలా టైం పడుతుంది, అదంతా వద్దు మనకి. జస్ట్ రిమెంబర్ ద ఫార్ములాని గుర్తుపెట్టుకోండి, రేపు క్వశ్చన్ రాగానే గుర్తుపడేయాలి. ఓకే, అందుకోసం అని చెప్పి ఇంపార్టెంట్ వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దాని తర్వాత ద పాయింట్ ఆన్ ద పారాబోలా విచ్ ఈస్ నియరెస్ట్ టు ద డైరెక్ట్రిక్స్ ఈజ్ వర్టెక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా పారాబోలా తీసుకుందాం. ఇది పారాబోలా, ఇది జెడ్, ఇది వర్టెక్స్, ఇది ఫోకస్. ఓకే, రైట్. సో పాయింట్ ఆన్ ద పారాబోలా విచ్ ఇస్ నియరెస్ట్ టు ద డైరెక్ట్రిక్స్ ఇస్ వర్టెక్స్. ఈ డైరెక్ట్రిక్స్ అనే లైన్ కి ఈ పారాబోలా మీద ఉన్న ప్రతి ఒక్క పాయింట్ లో ఏది దగ్గరగా ఉందట? వర్టెక్స్టే చాలా దగ్గరగా ఉంటుంది, అది చెప్పాడు. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత ఏంది? ద పాయింట్ ఆన్ ద పారాబోలా విచ్ ఇస్ నియరెస్ట్ టు ద ఫోకస్ ఈజ్ వర్టెక్స్. ఈ ఫోకస్ కి ఇక్కడ చాలా పాయింట్స్ ఉన్నాయి కదా, ఇట్లా నేను ప్రతి ఒక్క పాయింట్ కి డిస్టెన్స్ తీసుకోవచ్చు. తీసుకుంటే అన్ని డిస్టెన్సెస్ లో కూడా ఏ పాయింట్ దగ్గరగా ఉంటుంది ఫోకస్ కి అని అంటే వర్టెక్సే ఫోకస్ కి దగ్గరగా ఉంటుంది. ఉన్న పాయింట్స్ అన్నిట్లో, పారాబోలా మీద ఉన్న పాయింట్స్ అన్నిట్లో కూడా ఫోకస్ కి దగ్గరగా ఉండేది వర్టెక్సే, ఈ డైరెక్ట్రిక్స్ కూడా దగ్గరగా ఉండేది వర్టెక్సే అవుతుంది. తర్వాత ద టాంజెంట్స్ అండ్ నార్మల్స్ ఎట్ ద ఎండ్స్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ ఆఫ్ ద పారాబోలా ఫార్మ్స్ ఎ స్క్వేర్ హూస్ సైడ్ ఈజ్ 2√2a అండ్ ఏరియా ఈజ్ 8a². బాబు మీరు ఒకవేళ ఎండ్స్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ దగ్గర, ఇది పారాబోలా అనుకోండి, ఇది ఎండ్స్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్, ఇది లాటస్ రెక్టమ్ అనుకుందాం. దీని ఎండ్స్ దగ్గర నేను టాంజెంట్స్ అండ్ నార్మల్స్ డ్రా చేస్తున్నా. ఇగో ఇదేమో టాంజెంట్, ఇది నార్మల్. అట్లానే ఇక్కడ కూడా ఇగో ఇది టాంజెంట్, ఒకదానికొకటి 90 degrees ఉంటాయి, ఇది నార్మల్. అంటే పోయింది అనుకోండి కొద్దిగా, ఇగో ఇది నార్మల్, ఇది నార్మల్. అంటే ఇవి రెండు కరెక్ట్గా రాలేదు, బట్ ఇది ఏమైందంటే ఒక స్క్వేర్ అయిద్దమ్మా, ఇట్ బికమ్స్ ఎ స్క్వేర్. అంటే ఎండ్స్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ దగ్గర నేను టాంజెంట్ నార్మల్, కింద టాంజెంట్ నార్మల్ డ్రా చేస్తే మనకు ఒక స్క్వేర్ ఫామ్ అయింది. ఆ స్క్వేర్ యొక్క సైడ్ లెంత్ వచ్చేసి 2√2a అయింది, 2√2 × a అయింది. అండ్ టోటల్ ఏరియా వచ్చేసి 8a² అయింది, 8a² అయింది. దీని యొక్క ఏరియా వచ్చేసి బాబు డెల్టా ఈజ్ ఈక్వల్ టు 8a². సైడ్ లెంత్ వచ్చేసి 2√2a, 2√2a హోల్ స్క్వేరే కదా, సైడ్ స్క్వేరే కదా ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, సారీ స్క్వేర్ అయ్యేది అది. సో రేపు మిమ్మల్ని క్వశ్చన్ అడిగినప్పుడు మీరు సాల్వ్ చేయొద్దు, డైరెక్ట్గా అచ్చా సార్ చెప్పాడు నాకు సైడ్ లెంత్ వచ్చేసి 2√2 × a అండ్ ఏరియా ఆఫ్ ద టోటల్ స్క్వేర్ వచ్చేసి 8a². ఇది మాత్రమే గుర్తుపెట్టుకోవాలి, ఇక మిగతా అన్న అవసరం లేదు. రైట్, ఇప్పుడు PYQ సాల్వ్ చేయాలి. బట్ ఐఎమ్ గివింగ్ యూ ద PYQs యాజ్ ద హోంవర్క్ పార్ట్. మీరు కావాలంటే సాల్వ్ చేయండి, ఎందుకంటే మనకి నెక్స్ట్ ఇప్పుడు ఇంకో టాపిక్ ఉంది, ఎలిప్సెస్ చెప్పాలి. ఎలిప్స్లోకి వెళ్ళిపోదాం. అంతకైతే PYQsకి నేను పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, కోనిక్స్ అన్నిటికి కలిపి ఒక PYQ పెట్టమంటే పెట్టేస్తా. కోనిక్స్ అన్నిటికి కలిపి ఒక PYQ పెట్టుకుందాం. పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా మూడింటికి కలిపి ఒక PYQ సెషన్ పెట్టుకుందాం. సో ఈ రోజు ఎలిప్స్ అయితే రేపు హైపర్బోలా అయిపోద్దమ్మా, ఫాస్ట్గా అయిపోగొట్టేసుకోవాలి. అండ్ ఈ నోట్స్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ షార్ట్ నోట్స్ అమ్మా, నేను ఆల్రెడీ కుదించి చిన్నగా తయారు చేసి తీసుకొచ్చా. ప్రతి ఒక్క పాయింట్ తీసుకొచ్చా ఇందులో. ఈ పాయింట్ మీరు చెప్పలేదు, అది మిస్ అయిపోయింది అనేది కాకుండా ప్రతి ఒక్క పాయింట్ పెట్టాను. నీకు ఓపిక ఉంటే కొద్దిగా దీన్ని 0.8 0.9లోనో పెట్టుకొని చూడు, నీకు 100% మొత్తం అర్థమైంది. రాకపోతే మళ్ళీ ఒకసారి రికార్డింగ్ వెనక్కి పోయి చూడు. సో ఈ PYQs మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ డిస్కస్ చేద్దాం. రైట్, ఇప్పటిదాకా ఎవరైతే MV సైడ్కి రిజిస్ట్రేషన్ చేసుకోలేదో 9th 10th 2 రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయి. అలానే మీరు ఆన్లైన్
ఈ రోజు కానీ రేపు కానీ ఎప్పుడైనా రాసుకోవచ్చు ఆన్లైన్లో కూడా. రిజిస్ట్రేషన్ మాత్రం ఫస్ట్ చేసుకోండి. మీకు ఆల్రెడీ తెలుసు కదా ఇవన్నీ కూడా మనకి ఎక్స్ట్రాగా దీంట్లో వచ్చే ప్రైజెస్, ఆ ప్రైజెస్ గురించి కూడా నేను ఒక వీడియో కూడా చేశాను మీకు ఆల్రెడీ. దాని తర్వాత 10% అడిషనల్ డిస్కౌంట్ ఉందమ్మా ఎవరైతే ఆఫ్లైన్లో పోయి రాస్తున్నారో ఎగ్జామ్ వాళ్ళకి. అండ్ వేదాంతు మినీ స్టడీ ప్యాక్ కూడా మీకు ఇస్తారు. దాంతోపాటుగా మీకు సెంటర్స్ కూడా చెప్పాను. హైదరాబాద్లో అయితే కుక్కట్పల్లి, కొత్తపేటలో ఉంది. ఇది 9th 10th 2 రోజులు ఉంది ఇక్కడ. విశాఖపట్నంలో అయితే 10th సండే రోజే ఉంది. విజయవాడలో కూడా బెంచ్ సర్కిల్లో కేవలం 10th సండే రోజున మాత్రమే ఉంది. అండ్ దీనికి సంబంధించిన నోట్స్ మీకు నిరంతరం కూడా మన టెలిగ్రామ్ యాప్ ఏదైతే ఉందో దాంట్లో సెండ్ చేయబడుతూ ఉంటాయి. సో కింద లింక్ ఉంది డిస్క్రిప్షన్లో, వేదాంతు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, అలానే ఎంవి శాట్ యొక్క లింక్ ఉంది. 2 లింకులు చూసుకోండి. బట్ దీంట్లో మాత్రం పక్కగా జాయిన్ కావండి. ఈ క్లాస్కి సంబంధించిన నోట్స్ నేను దాంట్లోకి పంపిస్తాను. ఓకేనా? రైట్. ఐపీ గురించి కూడా చెప్దామా సదానందం? ఈరోజు క్లాస్ పెట్టినా కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? 8ంటికి క్లాస్ కూడా ఉంది ఐపీకి సంబంధించి. దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్. బాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఆల్. అండ్ అసలైన టాపిక్ ఎలిప్స్ ఏదైతే ఉందో ఒకటే క్లాస్లో అయిపోగొట్టేస్తా. ఇక దాంట్లో పీవైక్యూస్ ఒక 5 పెట్టినా, థియరీ పెట్టాను. ఈ 2కి అయిపోగొట్టేస్తాయి. ఇప్పుడు దాదాపు 1 అవర్ 8ంటి దాకా చెప్తాను నేను ఆ క్లాస్. సో టోటల్ ఎలిప్స్ ఒకటే క్లాస్లో అయిపోద్ది. ఓకే, దానికి ఇక పార్ట్ 2 లేదు. ఇక అయితే ఇందులో అయిపోవాల్సిందే. పార్ట్ 2 లేవు. హైపర్బోలాకి పార్ట్ 2 ఉండదు, ఎలిప్స్కి పార్ట్ 2 ఉండదు. సర్కిల్, పారాబోలా పెద్దవి కాబట్టి దీనికి పార్ట్ 2లో వచ్చినాయి. ఓకే గాయస్, థ్యాంక్ యూ ఆల్. బాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ.